ఈరోజు నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను అనే మాటలు నేర్చుకుందాము. దేవుని మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని చేయి పట్టుకోమని, మరి చేయి విడవద్దు దేవా అని బతులాడుకుందాం. దేవుని మహిమ కలుగును గాక. దేవుని ఆరాధిద్దాం ఆత్మతోనూ సత్యముతోనూ. చింత చేరి ఓదార్చే
యెషయా 42వ అధ్యాయము 7వ వచనము దేవుడు మన కోసం ఈరోజు ఏర్పాటు చేసి మరి బలపరచడానికి దేవుడు ఇష్టపడినాడు. కాబట్టి యెషయా 42వ అధ్యాయం 7వ వచనం చూద్దాము. మీకోసం చదువుతున్నాను, చూడండి, రాసుకోండి. యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను. దేవుడు బిడ్డ నీ చెయ్యి పట్టుకున్నాడా లేదా? ఎప్పుడైనా నీకు అనుభవం ఉన్నదా లేదా? ఆయన చెయ్యి పట్టుకుంటే ఆయన విడిచిపెట్టకుండా ఉండేలాగా చెయ్యి విడవద్దయ్యా అని దేవుని అలాగా రాత్రి పనులు ప్రార్థన చేసుకోవాలి. ఎంత చీకటి మనల్ని మరి శోధిస్తున్నా, ఆవరిస్తున్నా, దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఎత్తబడే గుంపులో రహస్య రాకడలో మనం ఉండాలంటే సంఘము పరిశుద్ధంగా దేవుని రాజ్యానికి వెళ్ళడానికి ఇష్టపడిన వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్న విషయాలు ఇవి. కాబట్టి యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్య జనులకు వెలుగుగాను నిన్ను నియమించున్నాను. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చేవాడును కాను. నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనియను. దేని విగ్రహంగా చేసుకుంటున్నావు, దానికి చెందనివ్వను అనే దేవుడు నీతో ప్రేమగా మాట్లాడుతున్నాడు. నువ్వు ఉద్యోగాలు విగ్రహంగా చేసుకొని దేవునికి సమయం లేదనుకుంటున్నావా? మరి పిల్లలకి, భర్తకి, భార్యకి లోబడిపోయి వాళ్ళు ఏం చెబితే వాళ్ళ మాట వినుకొని దేవుడు నీ చేయి పెట్టుకొని ఒక వెలుగుగా నిన్ను చేస్తానంటే నువ్వు చీకటి ఆవరించినా, నిన్ను అనారోగ్యం వచ్చినా, ఎటువంటి శ్రమ వచ్చినా దేవుని కోసం నిలబడతావా అని దేవుడు ఈరోజు నిన్ను నన్ను అడుగుతున్నాడు. దేవుని బిడ్డ అది జ్ఞాపకం చేసుకొని యెహోవాను నేనే ఎవరు చెప్తున్నారు? మనుషులు చేయి పట్టుకుంటే దేవుని రాజ్యానికి వెళ్ళలేదు. దేవుడు మన చేయి పట్టుకుంటే ఇదే నామము, మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చేవాడను కాదు. నిన్ను మహిమతో నింపుతాడు, నిన్ను అభిషేకంతో నింపుతాడు. దేవుని ఆత్మ లేకపోతే నా వాడు కాడు, ఆత్మ లేనివాడు నా వాడు కాడు అంటున్నాడు రోమా 8వ అధ్యాయం 9వ వచనంలో. ఒకసారి చూద్దాం. రోమా పత్రిక పౌలు గారు మాట్లాడుతున్నారు. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, కానీ దేవుడు చేయి పట్టుకుంటే దేవుడు మహిమతో నింపుతాడు. ఆ మహిమ ద్వారా మన కుటుంబాలు, మన దేశం, ప్రపంచం అంతా కూడా వెలుగుగా చేయడానికి నిన్ను నన్ను ఎంచుకొని దేవుడు చేయి పట్టుకున్నాడు. దేవుని బిడ్డ రోమా పత్రికలో 8వ అధ్యాయము 9వ వచనంలో బాగా మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఎవరి మనిషి, ఎవరు నా చేయి పట్టుకుంటే నాకు మంచిది అనేది ఆలోచించాలి. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కాదు. చేయి పట్టుకుంటే చాలా ఇష్టంగా ఉంటుంది. మనుషులు వాళ్ళకి శరీర స్వభావం వాళ్ళలో ఉన్నట్టు లేక, కాబట్టి దేవుడే చేయి పట్టుకుంటే వాళ్ళు అనుకుంటారంట నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగా చేస్తాడంట. ప్రజల కొరకు నిబంధనగా, ఒక నిబంధన, నీకు దేవుడికి ఒక నిబంధన, ఒక పెళ్లి కుమార్తె లాగా, పెళ్లి కుమార్తె సంఘంగా నిన్ను దేవుడి రాజ్యంలో ప్రతి బిడ్డను కూడా తీసుకురావడానికి దేవుడు నిన్ను ఒక నిబంధనగా ఏర్పాటు చేసుకుంటాడంట. అన్య జనులకు వెలుగుగా ఉండాలని మరి మాస్ ఏరియాలో నన్ను దేవుడు ఆ విధంగా ఎంచుకున్నారు. దేవుడు అలా ఎంచుకొని ఆత్మని, పరిశుద్ధాత్మని నేను పొందుకోలేనప్పుడు నాకు శరీర స్వభావమే ఉండేది. మనుషులు ఏమి చేయకపోయినా వెంటనే కన్నీరు వచ్చేది. కానీ ఇప్పుడు అలానే దేవుడు చేయి పట్టుకోకపోతే కన్నీరు వస్తుంది. చూడండి, అది చేయి పట్టుకోలేదా మనకేంటంటే ఎవరైనా మనకు మాట ఇచ్చే మాట తక్కువ అనుకోండి, మనకు చాలా వేదన, దుఃఖం వచ్చేస్తుంది.
కానీ దేవుడు మాత్రం చేయబట్టుకుంటే అసలు వేదన దుఃఖము రాదు. దేవుని దగ్గరే మనం గడపాలి, దేవునితోటే ఉండాలి అని ఆశపడతాం. ఇప్పుడు ఈ 3 రోజుల్లో కూడా అలాగే దేవుని బిడ్డల సంఘముని మరి 3 రోజులు కూడా ఫాస్టింగ్ ప్రేయర్లో పెట్టి వాళ్ళని అలాగ దేవుడు నడిపించాడు సంఘాన్ని. మరి ఎందుకంటే ఈ లోకం అంతా చీకటితో నిండి ఉంది ఈ రోజులు, ఈ డేట్స్లో మీకు తెలుసు. కానీ ఆ చీకటిలో నుంచి వెలుగులోడానికి తీసుకురావడానికి దేవుడు చేయి పట్టుకొని ఉన్నాడట. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్ని జనులకు వెలుగుగాను నియమించి ఉన్నాను. అలా నియమించినప్పుడు వాళ్ళు చూసి చాలా దుఃఖం కలిగింది నాకు. ఈ 3 రోజులు కూడా చాలా దుఃఖము. అయ్యో దేవా, ఈ చీకటితో ఉంది, వీళ్ళు ఎంత భక్తి చేస్తున్నారు కానీ చీకటి చేయబట్టుకున్నారు. చీకటి మనుషులతో డ్యాన్స్లు వేసుకొని వాళ్ళ చేతులు పట్టుకొని మరి అదే ప్రేమ, అదే ఆనందం అనుకుంటున్నారు. కానీ ఆ ఆనందం ఏంటంటే నరకానికి నడిపిస్తుంది. ఇప్పుడు అన్ని జనులకి వెలుగుగా నిన్ను నియమించి ఉన్నాను అంటున్నాడు. ఎప్పుడైతే ఆ శరీర స్వభావం ఉన్నప్పుడు అందులో ఎంజాయ్ చేస్తారు. మరి ఎన్నో తప్పుడు పనులు, తప్పుడు ఆలోచనలతో ఉంటారు. అందుకనే ఇక్కడ దేవుడు రోమ 8:9 ఆత్మ స్వభావము గలవారే ఎవరాళ్ళు? దేవుని ఆత్మ మీలో నివసించిన మీలో దేవుని ఆత్మ నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం కలవారే కానీ శరీర స్వభావం కలవారు కారు. శరీర స్వభావం కలవారు కారు అంటే ఎవరైతే నశించిపోతున్నారో కుటుంబంలో, దేశంలో, గ్రామంలో, మరి ప్రపంచంలో వాళ్ళ కోసం దుఃఖము కన్నీరు వస్తుంది. వాళ్ళ కోసం ఈ 3 రోజులు కూడా దుఃఖము కన్నీరు వేదన దేవుడు ఇచ్చారు. ఎందుకంటే అవన్నీ చూస్తున్నాడు. తెలియని ప్రజలు, అమాయక ప్రజల్ని సాధారణ ఎలాగా ఏలుబడి చేస్తున్నాడని. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడి కాడు అంటున్నాడు. అయితే దేవుని రాజ్యాన్ని వెళ్ళాలంటే దేవుని వారిగా ఉన్నప్పుడే, దేవుని బిడ్డగా మనం ఉన్నప్పుడే అటువంటి కన్నీరు వారి కోసం కాచగలము. వాళ్ళకి తెలియదు, దేవా క్షమించిన ఆయన, మమ్మల్ని వెలుగుగా చేసావయ్యా, మమ్మల్ని ఒక నిబంధనగా అన్ని జనులకు వెలుగుగాను మమ్మల్ని నియమించావయ్యా. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చేవాడు కాదు అంటున్నాడు. ఆయన మహిమను ఎవరికి ఇచ్చేవాడు కాదు. నీకు కావాలా దేవుని మహిమను? దేవుని వెలుగుగా ఉండాలని ఆశపడుతున్నావా? చీకటి కుటుంబాలు బాగు చేయాలని నువ్వు ఆశపడుతున్నావా? వెలుగుగా ఉన్నప్పుడు నీ కుటుంబం విషయంలో దేవుడు లెక్క అడుగుతాడు. నీ గ్రామం విషయంలో, దేశం విషయంలో, ప్రపంచం అంతా కూడా ఏ విధంగా ఉంది కన్నీరు కాచడానికి దేవుడు వెలుగుగా ఉన్నప్పుడు దేవుడు అప్పుడు చేపట్టుకుంటాడు. అలాంటి ఉద్దేశం ఉన్నప్పుడు చేపట్టుకుంటాడు. శరీర సంబంధంగా భర్త చేపట్టుకుందాం అనుకుంటున్నావా? ప్రేమికుడు చేపట్టుకుందాం అనుకుంటున్నావా? పిల్లల చేతులు పట్టుకుందాం అనుకుంటున్నావా? దేవుడు చేయి పట్టుకో. దేవుడు చేయి పట్టుకున్నప్పుడు అదే చేత్తో, దేవుడు నీ చేయి పట్టుకున్నప్పుడు అదే చేత్తో నీ కుటుంబంలో నీ భర్త చేపట్టుకున్నా, నీ పిల్లలు చేపట్టుకున్నా ఆ వెలుగు అలా ప్రకాశిస్తుంది. నువ్వే వెలుగుగా ఉండకుండా చీకటిగా ఉంటే, వాళ్ళు నరకానికి వెళ్ళిపోతుంటే నువ్వు ఒక్కడినే దేవుని రాజ్యానికి వెళ్ళిపోతే అప్పుడు వాళ్ళు ఎంత బాధపడతారు. వాళ్ళకి ఒడ్డు పెట్టి తినిపెట్టి అన్నీ కూడా కష్టపడి సంపాదించి వాళ్ళకి ఇచ్చి వేస్ట్ అయిపోతుంది కదా, వాళ్ళతో బ్రతికి వేస్ట్ అయిపోతుంది కదా. వాళ్ళకి వివరించి చెప్పడానికి, వాళ్ళ కోసం ప్రార్థన చేయడానికి, వాళ్ళకి ఆ వెలుగు సంబంధం ఉన్నప్పుడు ఆత్మ లేనివాడు నావాడు కాడు అని అనడానికి కారణం అదే. క్రీస్తు మీలో ఉన్నాయి కదా, మీ పాప విషయమే మృతమైనది కాదు, మీ ఆత్మ నీతి విషయమే జీవం కలిగి ఉంటుంది అన్నమాట. జీవం కలిగి ఉంటుంది అంటే నువ్వు పనికొచ్చే పాత్రగా ప్రతి ఒక్కరికి వాడబడతావు. ఎవరు కనిపించినా నీ వెలుగును ప్రకాశింపచేస్తూ ఉంటావు. అనుక్షణము కూడా దేవా నా చేయి విడొద్దని దేవుని బతులాడుకుంటావు. ఆ చేయి విడొద్దని, ఇదిగో ఈ బిడ్డలు చేయి పట్టుకోవాలి, ఈ బిడ్డలు చేయి పట్టుకొని వీళ్ళని నడిపించాలి. వాళ్ళు పసిపిల్లలాగా ఉన్నారు, నీ మాటలు అర్థం అవ్వట్లేదు, నువ్వు ప్రాణం పెట్టావనే విషయం వాళ్ళకి తెలియదు. ఈ భూలోకం అంతా కొంతకాలం నశించిపోతుంది. మరి దేవుని రాజ్యాన్ని వాళ్ళు తీసుకెళ్ళడానికి నువ్వు రాబోతున్నావు, రహస్య రాకడలో నువ్వు రాబోతున్నావు. అప్పుడు ఎలాగా వాళ్ళకి ఎలాగ అర్థమవుతుంది? అప్పుడు రొమ్ము కొట్టుకుంటారు వాళ్ళు అందరూ, ప్రతి నేత్రము వాళ్ళని చూస్తుందని ప్రకటన 1 వచ్చారు.
7వ వచనంలో ఉంది. చూద్దాం ఆ మాట. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం. వాళ్ళకి తెలియకపోతే, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయన చూచును, ఆయన పొడిచిన వారిని చూచెదరు, భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకుంటారంట. అప్పుడు రొమ్ము కొట్టుకుంటారు, ఎందుకంటే అందరూ కూడా దేవుని ఆరాధించే టైం వస్తుంది ఇప్పుడు. అవును, ఆమేన్. అల్ఫాయు ఒమేగాను నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడును నేనే అని సర్వాధికారి దేవుడు నాకు ప్రభు సెలవిచ్చుచున్నాడు. మీ సహోదరుడు యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యంలోను సహనంలోను పాలువాడునైనా యోహాను నేను దేవుని వాక్యము నిమిత్తము యేసును గురించిన సాక్ష్యము నిమిత్తము పద్మాసు దేవుని పరమరుషుడనైతేని ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా భూరధ్వని బట్టి గొప్ప స్వరము వినబడి యోహాను గారి పద్మాసు దీపంలో, ఇది దర్శనము రూపములో దేవుడు ఈ మాటలన్నీ కూడా చూపించాడు. ఈ స్వరము విన్నాడు. ఎవరైతే దేవుని దేవుడు వారు చెయ్యి పట్టుకుంటాడో, యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి, ఆయన మనల్ని పిలిచాడు, చేయి పట్టుకున్నాడు. నా చేయి పట్టుకున్నాడు కాబట్టి నేను చెప్తున్నాను. అందుకని మాస్ ఏరియాలో నన్ను పెట్టాడు. అటువంటి అన్వేషణలకు వెలుగుగా నన్ను అందుకే పెట్టాడు. నా దగ్గర బాప్తిసం తీసుకున్న వాళ్ళు కూడా ఆ పనులు చేయాలి. నేను చేస్తున్న పని వాళ్ళు కూడా చేయాలి. గొర్రెపిల్ల ఏం చేస్తుంది? గొర్రెపిల్లలు కంటది, కాపరి కన్నడు. దేవుడు ఆ బాధ్యత అప్పచెప్పాడు. దేవుడు చేయి విడిచిపెట్టి నువ్వు పరిగెట్టావనుకో, అది నీకు మంచిది కాదు. అందుకనే చేయి విడవకు, నా చేయి విడవకు అని మనం పాట పాడుకున్నాం. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చేవాడిని కాను. ఎప్పుడైతే దేవుడు చెయ్యని నువ్వు విడిపించుకొని వెళ్ళిపోతావో నీకు మహిమ అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉండడు. ఆయన బిడ్డగా నువ్వు లేవు అని లెక్కలోకి వస్తావు. పుట్టినే నమ్ముకొని వేస్ట్. అప్పుడు రొమ్ము కొట్టుకొని ఏడవలసి వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా అలాగే ఏడుస్తారట. మేఘారుడని వస్తున్నాడు, ప్రతి నేత్రం ఆయన చూస్తుంది. ప్రతి ఒక్కరు ప్రపంచంలో వాళ్ళందరూ చూస్తారు. ఆయనను పొడిచిన వారు కూడా చూస్తారు. భూజనులు అందరూ ఆయన చూసి రొమ్ము కొట్టుకుంటారు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో రాక ముందే దేవుడు ఇవన్నీ కూడా నేర్పిస్తున్నాడు. దేవుడిని చేయి పట్టుకోవాలి, దేవుని అడగాలి రాత్రి పగలు కూడా. ఏమన్నా చేయి విడిచిపెట్టద్దు. ఏ తప్పులు చేసినా, ఎటువంటి ఆలోచనలు వచ్చినా అవన్నీ కూడా మరి దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి. వాక్యము వెల్లడగుడుతోడనే వెలుగు కలుగును, అది తెలివి లేని వారికి తెలివి కలిగిస్తుందట. అటువంటి తెలివి ఉండాలి. పై భూ సంబంధమైనవి వెతికే తెలివి ఉండాలట. ఆ మహిమను నేను ఇచ్చేవాడు కాను. ఆయన మహిమను ఎవరైతే భూ సంబంధమైన వెతుకుతారో ఆయనకి ఎవ్వడంట. పరలోక సంబంధమైన ఎవరైతే వెతుకుతారో, నా చేయి విడవద్దని అనుక్షణము దేవుడిని గోజాడుకుంటూ అలా కాపాడుకుంటారో, ఈ చీకటి నేను కమ్మేసినా సరే, ఎంత శ్రమలో ఉన్నా సరే, ఎంత వేదన దుఃఖము ఎటువంటి శ్రమలు ఉన్నా సరే, దేవుడిని అలా గోజాడుకొని ఆయన చెయ్యిని విడవద్దని గోజాడుకుంటారో వాళ్ళ విషయంలో యెహోవా నేనే, ఇదే నా నామము, మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చేవాడును కాదంటున్నాడు. రావాల్సిన స్తోత్రములు విగ్రహములకు చెందనీయను. ఎవరికి కూడా ఆయన మహిమను చెందనివ్వడంట. ఎవరిని కూడా మనం పొగడకూడదు. మరి ఫరోను పొగుడుతారు. ఇది మానవ స్వరము కాదు, దేవుని స్వరం పొగిడినప్పుడు పురుగులు కాదు అక్కడికక్కడే చచ్చిపోతారు. చాలా కవిత్వం చెప్తారు, పొగుడుతారు మనుషులు. కానీ అలా పొగడ్డం మనకు మంచిది కాదు. ఎవరితో కూడా మనం పొగిడించకూడదు. దేవుడికే మహిమ రావాలి. దేవుడికే ఆ మహిమ నేను తెచ్చేటట్టుగా నేను ఎవరైతే దేవుడి చెయ్యి పట్టుకొని ఉంటారో వాళ్ళైతే దేవుడినే మహిమపరుస్తారు. మనుషులకి ఆ మహిమ విగ్రహాలు అంటే మనం ఎవరిని కూడా విగ్రహంగా చేసుకోకూడదు, వారికి సాగిలు పడకూడదు, వారికి పూజించకూడదు. ఎలాగే నేను రోషం గల దేవుడు నన్ను ద్వేషించే వారి విషయంలో
తండ్రుల దోషమును కుమారుల మీద రప్పిస్తానంటున్నాడు 3-4 తరాలు. ఆయన మహిమపరిచి ఆయన ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమించే వారికి 1000 తరాల వరకు దీవెన ఆశీర్వాదం అంటున్నారు. కాబట్టి ఈ విగ్రహములకు నేను చెందనీయను. విగ్రహం అంటే ఏంటంటే పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ ముందు దేని రూపమును నువ్వు విగ్రహంగా చేసుకోకూడదు. అంటే దేన్ని ఎక్కువగా ప్రేమించకూడదు, దానికి సాగిలో పడకూడదు, దాన్ని పూజించకూడదు. అంటే ఎక్కువ టైం నువ్వు టీవీకి ఇస్తున్నావా, సెల్ ఫోన్కి ఇస్తున్నావా, భార్యకి ఇస్తున్నావా, భక్తికి ఇస్తున్నావా, ఉద్యోగానికి ఇస్తున్నావా, నాకు టైం లేదని మనుషులతో గడుపుతున్నావా, మనుషులంటే పడుతున్నావా, నీకే సమస్య వచ్చినా మనుషుల వైపు వచ్చి వస్తున్నావా, ఏ కష్టం వచ్చినా నువ్వు మనుషుల వైపు వచ్చి వస్తున్నావా, కొండల తట్టు నేను కన్నులెత్తి ఉన్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చిందని దావీదు భక్తుడు పరుపు తేలిపోయేలాగా ఏడుస్తున్నావా, నా చేయి వేడవద్దయ్యా అని దేవుణ్ణి అడగాలి మనం ఆ విధంగా. కాబట్టి సంఘము దేవుడు పరిశుద్ధుల కోసము దేవుడు ఏర్పాటు చేసే సంఘం అన్నది, సంఘం అంటే ఏంటి, సహవాసం అంటే ఏంటి, విశ్వాసం అంటే ఏంటి, మనకు అటువంటి విశ్వాసం అనేది ఉండాలని దేవుడు చెప్తున్నారు. సంఘం అంటే పరిశుద్ధంగా జీవించడానికి ప్రత్యేకించబడిన వారు అనమాట. పరిశుద్ధంగా జీవించడానికి పరిశుద్ధమైన దేవుడు, పరిశుద్ధంగా పుట్టిన దేవుడు మరి ఆయన పరిశుద్ధ పట్టణానికి తీసుకెళ్ళాలి అంటే సంఘము అంటే పరిశుద్ధంగా జీవించడానికి ప్రత్యేకించబడి రక్షించబడిన వారు అనమాట. రక్షించబడడానికి పిలువబడిన వారు. దేవుడు పిలిచాడు కదా ఇక్కడ, యెహోవానగు నేనే నీతి విషయంలో నీతిగా ఉన్నవాళ్ళు ఎవరు, పరిశుద్ధంగా ఉన్నవాడు. నీతి న్యాయం ఒకటి ఉంటుంది. దేవుడితో గడుపుతున్నానా, నేను ఎవరితో గడుపుతున్నాను, ఎవరు చేపట్టుకున్నాను, ఎవరిని విగ్రహంగా నేను చేసుకున్నాను, బొమ్మల్లో చేసుకున్నానా, మనుషులు చేసుకున్నానా, వస్తువులు చేసుకున్నానా, పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే గాను దేని రూపాన్ని కూడా విగ్రహంగా చేసుకోకూడదు. దానికి మహిమ చెందనీయను అంటున్నాడు. అంటే వాళ్ళకి మహిమ అంటే వాళ్ళు పొగడ్డం, వాళ్ళకి ఎంత టైం ఇస్తున్నామంటే దాన్ని పూజ చేసేయడం అనమాట. అంత ఇష్టపడిపోవడం, అలా ఇష్టపడటం అంటే పూజ చేయడం లెక్క వస్తుంది. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగా చేస్తానంటాడు. అందుకే పిలిచాడు కదా, నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నానని దేవుడు ఎవరితో చెబుతున్నాడంటే సంఘములోనే అలా పరిశుద్ధంగా జీవించడానికి ప్రత్యేకించబడి రక్షణ పొందుకొని పిలవబడిన వారిని సంఘం యొక్క భవిష్యత్తు ఏంటి అని చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. సంఘం యొక్క భవిష్యత్తు ఏంటి, మన కుటుంబం యొక్క భవిష్యత్తు ఏంటి అని మనం ఆలోచిస్తాం. కానీ దేవుడు చేపట్టుకున్న వాళ్ళు సంఘం భవిష్యత్తు ఏంటి, పెళ్లి కుమార్తె సంఘం యొక్క భవిష్యత్తు ఏంటి, ఈ ప్రపంచం తాలూకా భవిష్యత్తు ఏంటి అని ఆలోచిస్తారు. ఎందుకంటే ఇల్లు ఇక్కడ ఉండదు కదా, ఇంట్లో మనుషులు ఇక్కడ ఉండరు. మనం చెప్తాం, వాళ్ళు వింటే వస్తారు మనతో పాటు, లేకపోతే రాలేదు. అవి వివరించి చెప్పడానికి దేవుడు కొన్ని కార్యాలు మన ద్వారానే చేపిస్తాడు. చేపట్టుకున్న దేవుడు కొన్ని అద్భుత కార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు అపోస్తలులు 2:43 ప్రకారం దేవుడు చేస్తారంటున్నాడు. వారికి భయం కలుగుతుంది, మీరు అపోస్తలులా వాడబడతారంటున్నారు. ఎప్పుడు ప్రార్థన యందు, సహవాసమందు, రొట్టె విరుచుటకు ఎడతెగక ఉన్నప్పుడు. అపోస్తలులు 2:42 దేవుడు నేర్పించిన భక్తి, నా భక్తి విషయంలో పోరాడండి అని యూదా పత్రిక 1:3 ఆ పోరాటంలో ఎవరైతే ఉంటారో దేవునికి మహిమ ఆయనకే చెందేలాగా దేవుడు వాడుకోవడానికి ఆయన చేయి పట్టుకుంటాడు. నేను పిలుస్తున్నాను అంటున్నాడు. నేను ఒక నిబంధనగా నా నేచర్కి వెలుగుగా నేను చేస్తాను అంటున్నాడు ఆయన. ఆలోచించండి, మునుపటి సంగతులు సంభవించదు కదా, కొత్త సంగతులు తెలియజేయుచున్నాను, పుట్టక మునిపే వాటిని మీకు తెలియజెప్పుతున్నాను అంటున్నాడు. పుట్టక ముందే వాళ్ళ కోసం నిర్ణయించేస్తాడు ఆయన, వాళ్ళకి తెలియజెప్తాడు. పుట్టక ముందు ఒక ప్రణాళిక చేసుకుంటాడు వాళ్ళ కోసం దేవుడు. అక్కడ రోమ 8:9 దగ్గర పైన వచనాల్లో కూడా ఉంటుంది ఆ మాట. చూడండి, రోమ 8వ అధ్యాయంలో
రోమా 8వ అధ్యాయంలోనే ఆ మాటలు ఉంటాయి, కొన్ని మాటలు ఉంటాయి అక్కడ. శరీరానుసారులు శరీర విషయమైన మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయమైన మనసు ఉంచుతారు. ఎప్పుడైతే దేవుడు చేపట్టుకుంటాడో ఆత్మానుసారం మీద ఆ మనసు ఉంటుంది. లేకపోతే మనుషుల మీద మనసు ఉంటుంది. అది నన్ను చేయబట్టుకోలేదు, నా భర్త నన్ను చేయబట్టుకోలేదు, నా పిల్లలు నన్ను చేయబట్టుకోలేదు, మా అమ్మ నన్ను చేయబట్టుకోలేదు అని ఏడుస్తారు. మా డాడీ నన్ను చేయి పట్టుకోలేదు, మా అక్క చెయ్యే పట్టుకున్నాడు, మా పాప లేదు, నన్నుగా నా తమ్ముడే ఎక్కువ ప్రేమిస్తున్నావు అనేది. అలాంటిది ఉండదన్నమాట. కాబట్టి ఆత్మానుసారమైన మనసు అంటే జీవంలో సమాధానమే ఉన్నది. సమాధానం దేవుని ఆత్మను పొందుకున్న వారికి. ఇప్పుడు అలా లేదా ఆమె, అలాగ ఎవరు చేసినా చిరాకు వచ్చేస్తుంది. ఇప్పుడు నా కూతురికి గ్లోరీ మహిమ అని పేరు పెట్టుకున్నారు దేవుడు. ఇప్పుడు ఎవరు చేసినా చిరాకు వస్తుంది, పడుకున్నప్పుడు చేసినా చిరాకు వస్తుంది. ఏదైనా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది. అది దేవుని ధర్మశాస్త్రం లోబడదు, ఎంత మాత్రమో లోబడలేదు. ఈ శరీరానుసారమైన మనసు ఏం చేస్తుందంటే దేవుడు చేయబట్టుకోవాలి, దేవుడు చేయబట్టుకొని దేవుని రాజ్యానికి నేను వెళ్ళాలి, ఆయన ఒక నిబంధనగా ఒక వెలుగుగా ఆయన నన్ను చేశాడు. కాబట్టి నేను దేవుని దగ్గర ఆయన విడవకుండా నేను ఆయనతో నేను కలిసి జీవించడానికి మన రాత్రి పనులు అదే పనులు నేను ఉండాలి, అలా గోజాడాలి, అలా ఉండాలని ఒక ఆశ, దుఃఖము. అంటే నశించిపోతున్న ప్రజల కోసము మరి దేవుని ఇంటిని గురించిన ఆసక్తి భక్షిస్తుంది అంటాడు దావీదు భక్తుడు. అంటే తినేస్తుంటుంది. అయ్యో నా కుటుంబం పాడైపోతుంది, అయ్యో ఈ సంఘం పాడైపోతుంది, అయ్యో ఈ గ్రామం ఈ ప్రపంచం పాడైపోతుంది అని ఒక వేదన కన్నీరు కలుగుతుంది. దేవుని బిడ్డ నీకే విషయంలో కలుగుతుందో ఒకసారి ఆలోచించుకో. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోష పెట్టలేరు. దేవుని సంతోష పెట్టినప్పుడే నీ హృదయవాంఛను తీరుస్తాను అని 1 యోహాను 3:21 ఉంటుంది. దేవుని సంతోష పెట్టాలి మనం. అలాగా ఆత్మ సంబంధంగా మనము సంబంధమైన సంగతులను ఆత్మ విషయంలో నేను సరిచూచు వీటిని గురించి నేను బోధిస్తున్నానని 1 కొరింథీ 2వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. చూద్దాం. 1 కొరింథీయులు రాసిన పత్రిక పౌలు గారు చెప్తున్నారు ఆ మాట. 15వ వచనం. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించిన కానీ అతడు ఎవడి చేతనైనా వివేచింపబడడు. ఎవరు మనల్ని పట్టించుకోరు. దేవుడు చేయి పట్టుకున్నామని ఎవరు పట్టించుకోరు, ఎవరు గుర్తించరు. కానీ దేవుడు గుర్తిస్తుంటాడు. దేవుని ఆత్మ ఎవరిలో ఉంటే వాళ్ళు గ్రహిస్తారు. అది 11వ వచనంలో ఉంది. మనుష్య జ్ఞానం నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ సంబంధమైన సంగతులతో మనం సరిచూసుకోవాలి. అందుకే చేయి పట్టుకొని విడద్దయ్యా, నేను సరి చూసుకోలేనయ్యా, నాలో ఏ తప్పులు ఉన్నాయో అవి పరీక్షించి పరిశోధించండి అని దేవుని అడగలేదు దావీదు గారు. ఆయన రాజయ్యుడు కూడా ఆయన అలాగా దేవుని దగ్గర గోజాడాడు. ఆయన దేవుని మందిరం కట్టడే విషయంలో ఎంతో ఆశపడ్డాడు. ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచి ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి మేము బోధిస్తున్నాం. వాటి గురించి మనం బోధిస్తాం. లేకపోతే మనుషుల సంగతులు ప్రకృతి సంబంధించిన మనుషుడట దేవుని ఆత్మ విషయాల్లో అంగీకరించడు. అర్థమవుతుంది వాళ్ళకి, అర్థమవుతుంది. దేవుని ఆత్మ సంగతులు ఇవి. ఆయన చేయి పట్టుకుంటే నీకు దేవుని ఆత్మ ఆయన మహిమ నీలో ఎప్పుడు కూడా ఉంటుంది. ఆత్మ సంగతులు నీకు అర్థమవుతాయి. పైనున్న వాటి గురించే మీరు వెతుకుతుంటాం. కొలసి 3:1 ఉంటుంది. పైనున్న వాటి గురించి మీరు అడగండి అది ఉంటుంది. భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టుకోవద్దు అంటున్నాడు. మనం దేని మీద మనసు పెట్టుకుంటున్నాము? దేవునితో ఉంటే దేవుని మాటలు నీకు అర్థమవుతాయి. దేవుని రాజ్యంలో ఉంటావు. అందరి కోసం కన్నీరు కాచి దేశాన్ని ప్రపంచాన్ని దేవుని రాజ్యం తీసుకెళ్ళడానికి దేవుడు ఒక కృపని చూపిస్తాడు మనకు. ప్రార్థన, కన్నీటి ప్రార్థన వస్తుంది. కన్నీరు, వేదన, దుఃఖము మనసులో కలుగుతుంది. దేవుని బిడ్డ
ఒకసారి ఆలోచించు, నరకం ఎంత భయంకరంగా ఉంటుంది. నీ పిల్లలు నరకంలో కాలుతూ ఉంటే, నీ కుటుంబం కాలుతూ ఉంటే నీకు ఎలా ఉంటుంది? నీ ఇరుగు పొరుగు కాలుతూ ఉంటే నీకు ఎలా ఉంటుంది? నీ ఆత్మీయ బిడ్డలు అలా కాలుతూ ఉంటే నీకు ఎలా ఉంటుంది? అలాగే తెలియదు. నీకు మంచి అవకాశం ఇచ్చాడు, నీ దేవుడు ఆలయంలో కూర్చోడానికి, రాత్రి పగలు గడపడానికి, ఆ వాక్యం విని అలా నువ్వు నడవడానికి. దేవా నా చేయి విడవద్దయ్యాని అందుకని గురించి మనం ఏడాలి. అందుకు అటువంటి పాటని దేవుడు మనకి ఈరోజు ఇచ్చాడు. దేవుడు నామ స్తోత్రం. ప్రకృతి సంబంధి అయిన మనుషుడట దేవుని ఆత్మ విషయాలను అంగీకరించడు. ప్రకృతి సంబంధి, ప్రకృతి ఎలా ఉందో అని దాన్ని ప్రేమిస్తూ ఉంటాడు. కానీ ప్రకృతిని సృష్టించిన సృష్టికర్త ఎవరో తెలుసుకోడు. ఎంత విచారకరం. అయ్యో ఎంత అందమైంది నేను అనుభవిస్తున్నాను కదా ఈ ప్రకృతిని. ఈ ప్రకృతి చేసినది ఎవరు అని కూడా ఆలోచించండి. నీకోసం అది ప్రాణం పెట్టేసి నేను అంతగా ప్రేమించి ప్రాణం పెట్టినది ఎవరు ద్వారా నాకు పాపక్షాపం వచ్చింది. నేను ఇలాగ ఊపిరి పీలుస్తున్నానంటే, ఇలాగ నేను మాట్లాడుతున్నానంటే, ఇలాగ నేను దేవుడి విషయాలు చెప్తున్నానంటే ఎవరు? నా చేయి పట్టుకున్నాడు నా దేవుడు, ఒక నిబంధనగా చేశాడు, నన్ను వెలుగుగా చేశాడు అనేది మర్చిపోతారు. అందుకే బతిమలాడుకోవాలి. మనం మర్చిపోకుండా దేవుడి దగ్గర మనం బతిమలాడుకోవాలి. దేవుని బిడ్డ ప్రకృతి సంబంధి అయిన మనుషుడంట ఈ మాటలు దేవుని ఆత్మ విషయాలు అంగీకరించాడు. అవి అతనికి వేరేతరంగా ఉన్నది. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. అంత విచారకరం. ఆయన మహిమను అందుకే నేను చెందలేమని అంటున్నాడు. విగ్రహాలకి నేను చెందలేమను. దేనికి ఎక్కువగా నువ్వు ఇష్టపడి అంటుకుపోతున్నావు? దానికి జలగ రక్తం పీడించేవారు కదా వదలదు. అలా నువ్వు టీవీకి అంటుకుపోతున్నావా, సెల్ ఫోన్కి అంటుకుపోతున్నావా, తాగుడికి అంటుకుపోతున్నావా, ఖైదీలకి తంబాకులకి అంటుకుపోతున్నావా, దేనికి అంటుకుపోతున్నావా? అది సృష్టికర్తని విడిచి సృష్టిని పూజించేలాగా చేస్తుంది. దాన్ని ఇష్టపడి దాంతో ఎంజాయ్ చేసేలాగా చేస్తుంది. సృష్టి చేస్తుంది, ఆయన మహిమను వివరిస్తుంది. దానికి భాష లేదు. దేవుని పోలికలో దేవుని రూపంలో పుట్టించిన నువ్వు నేను ఏం చేస్తున్నావు? కీర్తన 19 చదవండి, మీకు అర్థమవుతుంది. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపడు. అతనికి వెర్రితనంగా ఉంటాయి దేవుడి మాటలు. అర్థం కావాలి. ఎందుకంటే అర్థం కాకుండా అనుకూలమైన బోధకుల దగ్గర ఎత్తుక్కుంటున్నారు. బోధకులు అర్థం అవ్వట్లేదు నాకు వాక్యం అని ఏడుస్తున్నారు. ఇదేంటో మరి నాకు అర్థం అవుతుంది. ఎంత క్లారిటీకి ఇవ్వదు. ఎందుకంటే ఆయన మహిమ లేదు, ఆయన చెయ్యి పడుకోలేదు నీ చెయ్యి. అందుకే నీకు అర్థం కావట్లేదు. నీకు ప్రకృతి సంబంధమైనవి, కుటుంబంలో ఉన్నవి, శరీర సంబంధమైనవి అవే అర్థం అవుతుంది. భూ సంబంధమైన మనిషిగా తయారైపోయావు. మహిళను అంతటినీ విడిచిపెట్టేశావు. చెయ్యి పట్టుకోమని ఏడలేదు ఏ రోజు కూడా. నన్ను చెయ్యి విడవద్దయ్యా నువ్వు ఏ రోజు ఏడలేదు. దేవుడు చెయ్యి పట్టుకున్నాడా లేకపోతే నువ్వు విడిచిపెట్టేసావా? ఇదే మనం అనుక్షణం కూడా చెక్ చేసుకోవాలి. దేవుని బిడ్డ ఒకసారి ఆలోచించి ఆయన విడిచిపెట్టేసావా? ఈ 3 రోజులు వేడి చేశావు. ఏమైనా బాధ, భేద, దుఃఖం వచ్చింది ఎవరికైనా నీ మాటలు చెప్పాలని నీ వెలుగును ప్రకాశింపజేశాడు కదా. దేవుడు చెయ్యి విడిచిపెట్టుకొని ఎక్కడ ఉన్నావు అని అడుగుతున్నాడు దేవుని బిడ్డ. ఆత్మ సంబంధమైన వాడు అన్నింటినీ వివేచిస్తాడు, కానీ అతడు ఎవరి చేతను వివేచింపబడ్డంటే వాళ్ళని ఆత్మ సంబంధమైన మనిషి, దేవుడు చేయి పట్టుకున్న మనిషిని, వెలుగుగా చేసిన మనిషిని ఎవరు కూడా పట్టించుకోరు, వివేచింపరు. 1 కొరింథీ 2:15 బాధపడుతున్నావా? నేను ఎవరు పట్టించుకోవట్లేదని. నీ దేవుడు నీ చేయి పట్టుకున్నాడు. నువ్వు వెలుగు సంబంధిగా ఉన్నావు. అందుకే చీకటి వెలుగు ప్రకాశిస్తుంది కానీ చీకటి గ్రహించట్లేదు. శరీరధారి మన మధ్యలో నివసిస్తున్నాడు. వాక్య స్వరూపైన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అది గ్రహించాలి. మనం గ్రహించట్లేదంటే నువ్వు చీకటి సంబంధిగా ఉన్నావు. వాక్యం అనే వెలుగు వస్తున్నప్పుడు నువ్వు గ్రహించలేకపోతున్నావు. నీకు అర్థం కావట్లేదు. అనుకూలమైన బోధకులు నువ్వు ఎదుర్కొంటున్నావు. దురద వచ్చేస్తుంది చెవులకి. వాళ్ళు దురద చెవులు గలవారే.
వాళ్ళు అనుకూలమైన బోధకులను వెతుక్కుంటారని ఉంది. అందుకనే ఇటువంటి దినాలు ఉపవాస దినాలు ప్రకటించారు. 3 దినాలు కూడా ఉపవాస దినాలు. ఇటువంటి రోజుల్లో ఉపవాస దినాలు ప్రకటిస్తుంటారు. జనవరి నెలలో, మరి ఈ నెలలో ఉపవాస దినాలు. ఎందుకంటే ఆ దుష్టుడు చీకటి బాగా కమ్మేస్తూ ఉంటాడు, మనుషుల్ని కమ్ముతాడు. అల్లల చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉండను, దాని మీద దేవుని ఆత్మ అల్లాడుతూ ఉంటుంది. దేవుని ఆత్మ అల్లాడుతూ ఉంటుంది, అంటే ఏడుస్తూ ఉంటుంది. ఆ వెలుగు కాదు, దేవుడు నీ చేయి పట్టుకున్నాడా, నీకు కన్నీరు వస్తుంది, నీకు అల్లాడుతూ ఉంటావు. అయ్యో ఏంటి ఇలాగా నశించిపోతున్నది నా కుటుంబము, నా ఇరుగు పొరువారు, నా సంఘము, నా దేశం, ఎందుకు ఇలాగ అయిపోతుందని నువ్వు నీలో దేవుని ఆత్మ ఉంటే అల్లాడుతూ ఉంటుంది, దుఃఖపడుతూ ఉంటుంది. దేవుడు బిడ్డ ఆయన మహిమ ఎవరికి చెందనివ్వడంట. నిన్ను నీతిగా పిలిచాడు, పరిశుద్ధ సంఘముగా పిలిచాడు, పరిశుద్ధంగా జీవించడానికి ప్రత్యేకించబడి రక్షణ పొందుకో దానికి పిలువబడ్డాం అన్నమాట మనం. అదే పెళ్లి కుమార్తె సంఘం. ఎందుకంటే రెండవ రాకడకు ముందే కొన్ని విషయాలు జరుగుతూ ఉన్నాయి, రాకడ సూచనలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. రాకడలో మొదటి రాకడలో ఆయన శరీరధారి వచ్చి మనం ఎలా నడవాలో, ఎలా ఉండాలో, ఆయన రూపములు, ఆయన మనల్ని సృష్టించి ఆయన గుణాలు, ఆయన రూపురేఖలు, ఎలాగ మనం ప్రవర్తించాలో, ఎలాగ ఉండాలో అవన్నీ కూడా నేర్పించి వెళ్ళాడు. ఆయన చేసి చూపించి వెళ్ళాడు. మరి రెండవ రాకడలో 2 పాటలు ఉన్నాయి. ఒకటి రహస్య రాకడ, రెండవది బహిరంగ రాకడ. రహస్య రాకడలో ఆయన రహస్యంగానే వస్తాడు, ఆత్మస్వరూపిగానే వస్తాడు. ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవి గల వాడి వినును గాక అని అందుకే మరి ప్రకటన 2వ అధ్యాయము 3వ అధ్యాయంలో సంగములతో చెప్తున్నాడు. నువ్వు మొదటి ప్రేమను నువ్వు మర్చిపోయావు, నువ్వు దేవుని బిడ్డగానే ఉన్నావు, కానీ నీలో ఈ లోపం ఉంది, నువ్వు సరి చేసుకో అని చెప్పి ప్రతి ఒక్క సంఘము గురించి దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఆ విషయాలన్నీ కూడా యోహాను గారు పద్మాసు దీపంలో అన్నీ కూడా రాసి పెట్టారు ప్రకటన గ్రంథంలో. కాబట్టి రహస్య రాకడలో ఎవరైతే అలా సరి చేసుకుని ఉంటారో వాళ్ళు రహస్య రాకడలో ఎత్తబడతారు. ఆ జ్ఞానేంద్రియాలు వారికి ఉంటాయి. కాబట్టి 3వదిగా సంఘం ఎత్తబడ్డాక జరిగే విషయాలు ఏంటంటే మహాశ్రమలు ఉంటాయి. అంత్యక్రీస్తు చేతిలో వాళ్ళు ఉంటారు, చాలా హింసలు, భయంకరమైన హింసలు పొందుకుంటారు. అదే టైంలో మరి ఎత్తబడే గుంపు వెళ్ళిపోతుంది. రహస్య రాకడలో పెళ్లి కుమార్తె సంఘము దేవుడు ఎవరైతే చేయి పట్టుకొని మరి దేవుని రాజ్యానికి వెళ్ళడానికి అనేక మందిని సిద్ధపరుస్తూ ఎన్నో నిందలు, అవమానాలు, ఎంతో హింస పొందిన వాళ్ళందరూ కూడా పెళ్లి కుమార్తె సంఘముగా వాళ్ళు వెళ్ళిపోతారు. దేవుడు వచ్చి తీసుకెళ్ళిపోతాడు. మరి అక్కడ వాళ్ళు పడిన శ్రమకి, నిందలకి, అవమానాలకి బహుమానాలు ఉంటాయి. మరి అవన్నీ ఆ కిరీటము, జీవ కిరీటము, మహిమ కిరీటము, అక్షయ కిరీటము, ఈ బహుమానాలన్నీ ఉంటాయి. మరి ఆ సంఘము మళ్ళా 7 ఏళ్ళు మరి విందు దేవుడితో పెళ్లి కుమార్తె సంఘము ఆ విందులో ఉంటుంది. అలాగా మరి తర్వాత 7 ఏళ్ళ శ్రమ దినాల్లో మరి విడబడిన వారు ఉంటే, ఎత్తబడిన వారు ఎంతో సంతోషంతో దేవుడితో ఉంటారు పెళ్లి కుమార్తె సంఘంగా. ఎందుకంటే దేవుడు చేయి పట్టుకొని ఉన్నందుకు, ఆయన మాట విన్నందుకు, ఆయన నిబంధనగా చేసుకొని ఆయన వెలుగుగా ఉండి అన్ని జనులకు మరి దేవుడు మాటలు చెప్పినందుకు, మరి దేవుడు ఇచ్చిన పనిని నమ్మకంగా చేసినందుకు, దేవుడు ప్రజలను ప్రేమించి వారి కోసము దివారాత్రులు ప్రార్థన చేసి వాక్యం ధ్యానించి వాక్యానుసారంగా నడిచినందుకు, ఆయన ఆజ్ఞలు, కట్టడలు, విధులు, శాసనాలు ఇవన్నీ కూడా గైకొన్నందుకు దేవుడు వాళ్ళ పెళ్లి కుమార్తె సంఘంగా 7 ఏళ్ళకి వాళ్ళకి విడవబడిన వాళ్ళు, ఆయన దేవుడు చేయి విడిచిపెట్టేసిన వాళ్ళు, ప్రకృతి సంబంధాలుగా ఉన్నవాళ్ళు, శరీరానుసారంగా వాళ్ళు ప్రవర్తించిన వాళ్ళందరూ కూడా భూ సంబంధమైన వెతుక్కుంటా ఉండి దేవుడు నమ్ముకున్నాములే, మాకేం పర్వాలేదు అని అనుకూలమైన బోధకులు వెతుక్కున్న వాళ్ళు ఉండిపోయి సాతాను చేతిలో ఉంటారు, అబద్ధ క్రీస్తుల చేతిలో ఉంటారు. మరి ఎవరైతే నమ్మకంగా ఉండి సంఘం విషయంలో, దేశం విషయంలో, దేవుని బిడ్డల విషయంలో తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడ్డారో
వాళ్ళు మరి సంఘములో దేవునితో ఉండి మరి బహిరంగ రాకడలో వాళ్ళు భూమి మీదకి దిగి వస్తారు. అదే ప్రకటన 1:2 మీద చదువుకున్నాం కదా, ప్రతి నేత్రము చూస్తుంది, ప్రతి ఒక్కరు కూడా రోము కొట్టుకుంటారు, అయ్యో దేవుడు వచ్చేసారు, మేము ఇంకా సిద్ధపడలేదు. ప్రతి ఒక్కరూ ఆరాధిస్తారు. ఇప్పుడు ఆరాధించడానికి చేతులెత్తరు, ప్రార్థన చేయరు, సరి చేసుకోరు. ఆరాధనలో దేవుడు వచ్చినప్పుడు దేవుని అభిషేకాలు పొందుకోరు, సరి చేసుకోరు. తండ్రి చిత్తం ఏముందో, ఏ వాగ్దానాలు ఉన్నాయో అవన్నీ కూడా దేవుని దగ్గర పొందుకోరు. ఆరాధనలో దేవుడు వచ్చినప్పుడు అవన్నీ కూడా ఇస్తాడు. నేను ఎప్పుడు ఆరాధనలో అదే పనిలో ఉంటాను. ఎక్కడికి వెళ్ళినా సరే, ఎవరు ఎలా ఉన్నా సరే, దేవుని దగ్గర అక్కడ చాలా ఆరాధన జరుగుతున్నప్పుడు చాలా పవర్ఫుల్గా దేవుడు ఆవరిస్తాడు. ఏ మాటలైతే దేవుడు వాగ్దానాలు ఇచ్చారో అక్కడే చేపట్టుకుంటాడు, అక్కడే మనం చేపట్టుకుంటాడు, అక్కడే సరి చేసుకోవడం జరుగుతుంది. వాక్యముతో ఉదక స్నానము జరిగించి దేవుడు ఆరాధనలోనే దేవుడు మరి వాక్యం బాగా అర్థమవడానికి, సరి చేసుకోవడానికి దేవుడు వారికి సహాయం చేస్తాడు. వాళ్ళందరినీ చూస్తాడు దేవుడు. వాళ్ళు మళ్ళా చెయ్యి విడవద్దు అని మనం ఆరాధన చేసుకుంటా ఉంటే, అలా గోజాడుతూ ఉంటే, వాక్యం పట్టుకుని ప్రార్థన చేసుకుంటుంటే మళ్ళా చేయి పట్టుకొని మళ్ళా నిన్ను వెలుగుగా చేస్తాడు దేవుని మీద క్రీస్తు. మరి అలాగా దేవుడు బహిరంగ రాకడలో వచ్చిన తర్వాత 1000 క్రీస్తు 1000 పరిపాలన జరుగుతుంది. వాళ్ళతో పాటు కూడా ఆ 1000 పరిపాలన యేసుతో పాటు మరి పరిపాలన చేసే అధికారము ఎవరైతే చేయి పట్టుకున్నారో, దేవుడు చేయి పట్టుకుంటే మరి ఆయన మాట విని అలాగా దేవుని బిడ్డల విషయంలో వెలుగుగా ఒక నిబంధనగా ఉన్నారు. వాళ్ళే 1000 పరిపాలన చేస్తారు. తర్వాత పాత సృష్టి అంతా నాశనం అయిపోతుంది. ఇప్పుడున్న ఆకాశము భూమి అవన్నీ కూడా నాశనం అయిపోతాయి. మరి నూతన సృష్టి చేయబడుతుంది. అది ప్రకటన 19వ అధ్యాయం 21వ అధ్యాయంలో ఉన్నాయి ఈ విషయాలన్నీ కూడా. కాబట్టి మీరు చదువుకుంటే అవన్నీ అర్థమవుతాయి. ఇవి తెలిస్తే తప్పుడు బోధన వైపు వెళ్ళరు. ఇవన్నీ తెలియకపోతే అసలు దేవుడు ఎలా ఉంటాడో తెలీదు, ఎప్పుడు వస్తాడో తెలీదు, ఎలాగ మనం దేవుని రాజ్యానికి వెళ్ళాలనే విషయం తెలియదు. ఆ తప్పుడు బోధన వైపు వెళ్ళిపోతాడు. దేవుడు మాటలు మరి 2 తిమోతి 3:16-17 ఉంటుంది. దైవజనుడు సన్మద్ధుడై ప్రతి సత్కార్యము పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది. ఆయన ప్రయోజనకరమైనది అని చెప్తున్నాడు పౌలు గారు. మరి అలాగా ప్రతిది తప్పుదిద్దుకోవడానికి వారికి సహాయం చేస్తాడు. చెయ్యి విడిచిపెట్టేశాడు అనుకోండి, వాళ్ళు తప్పుదిద్దుకోలేరు, ఆరాధించలేరు. చెయ్యి విడిచిపెట్టేశాడు అనుకోండి దేవుడు, వాడు దేవుని రాజ్యానికి రాలేరు. అందుకని ఆరాధన ఆత్మతోనూ సత్యముతోనూ మనము చేయాలి. వాక్యం చక్కగా రాసుకోవాలి. హబక్కు 2:2 దేవుడు మాట్లాడిన మాటలన్నీ రాసుకోవాలి. దేవుని దగ్గర మొదలుపెట్టే బిడలుగా ఆ విధంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. మరి యెహోవా ఆత్మ జ్ఞాన వివేచములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును అని చెప్తున్నాడు. మరి యెషయా గారు చెప్తారు 11వ అధ్యాయము 2వ వచనంలో, మరి యెహోవా ఆత్మ ఆరాధనలో పొందుకోవాలి, అలా సరి చేసుకోవాలి. అలాగ ఆరాధన చేసినప్పుడు దేవుడు చేయి పట్టుకుంటాడు. జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ, జ్ఞానం ఉంటుంది, వివేకము. పావులు వలె నిష్కపటంగా ఉంటారు వాళ్ళు. పావుల వలె వివేకంగా ఉంటారు. ఎక్కడ ఏం మాట్లాడాలి, ఏ మాటలు చెప్పాలి, ఎవరికి ఏ విషయాలు బోధ చేయాలి, ఎవరికి ఏ విధంగా ప్రార్థన చేయాలి. ఆ టైంలో ఎప్పుడైతే దేవుడు మహిమతో దేవుడు నింపుతాడో, చేయి పట్టుకున్న వాళ్ళకి మాత్రమే దేవుడు మహిమతో నింపుతాడు. నువ్వెంత అభిషేకం కావాలని అనుకున్నా దేవుని ఆజ్ఞను పాటించకపోతే, దేవుని మాట వినకపోతే ఆజ్ఞాతిక్రమమే పాపము. కాబట్టి ఆ పాపము శాపం నుండి విడుదల పొందుకోవడానికి దేవుని సన్నిధిలో ఆరాధన చేయాలి, సరి చేసుకోవాలి. దేవుని సేవకులతో
మరి దేవుని రాజ్యానికి రావాలి. ఆ సంఘాన్ని పట్టుకొని వదలకూడదు. నీ ఇష్టం వచ్చిన సంఘానికి నువ్వు 10 సంఘాలు మారిస్తే నీకు కుదరదు. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులు పుట్టించే ఆత్మ అతని మీద నిలుచుండును. అలా నిలబడినప్పుడే మనము ఒక సంఘానికి కట్టుబడతాం. సేవకులకి ఒక కుడిభుజాలుగా ఉంటారు. దేవుని సంఘములో ఒక స్తంభంగా చేస్తానంటున్నాడు వాక్యము. ఆమె శరీర స్వభావంగా ఉండరు. శరీరానుసారణ ప్రార్థనలు వాళ్ళు చేయమని సేవకులు పీడించారు. రక్త పిశాచులా పీడిస్తూ ఉంటారు. శరీర సంబంధమైన ప్రార్థనలే చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసినా అవ్వట్లేదు. వాళ్ళు పీడిస్తున్నా సరే కొన్ని సేవకులు ప్రేమ మీద చేసినా అవ్వట్లేదు. చూడండి ఎంత విచిత్రమో. ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలో ఉంది. మనుషులుగా మా చేతుల్లో లేదు. మేము చెప్తాము, మీ బాధపడలాగా మేము ప్రార్థన చేస్తాం, కానీ అవి జరగవు. మీకు అర్థం కాదు, వాక్యము అర్థం కాదు, ప్రార్థనలో ప్రతిఫలం కూడా రావట్లేదు. ఎందుకంటే మరి దేవుడు ఆశీర్వాదమే పలకమన్నాడు. పలికినప్పుడు మనకి ఆశీర్వాదం అనేది వాళ్ళకి అర్హత ఉంటే వస్తుంది. అర్హత లేకుండా రాదు కదా. ఉద్యోగానికి నువ్వు అది ఏంటంటే ఆ సర్టిఫికేట్ కొనేసి నీ కొడుకు ఇచ్చేస్తే వాడు ఉద్యోగం చేయలేడు కదా. చదువుని ఎగ్జామ్ రాసి కష్టపడితే ఆ ఉద్యోగం చేయగలడు. లేకపోతే డాక్టర్ సర్టిఫికేట్ కొనేసి నువ్వు ఇచ్చావు, ఎంతమంది ప్రాణాలు పోతాయి. ఆలోచించి ఆ పాపం అంతా నీకే చుట్టుకుంటుంది కదా. అది క్రమం కాదు కదా. అక్రమం చేయాలనుకోండి మీరు ఎవరో నాకు తెలియదు అంటున్నాడు. అలాగా కాబట్టి ప్రతిదీ డబ్బు వల్లే కొనేద్దాం. మనుషులు కొనేద్దాం, సేవకులు కొనేద్దాం, ఏంటి సర్టిఫికెట్ కొనేద్దాం. అంతా సమస్తం కోటీశ్వరాలు దేవుడు చేశాడు కదా. దేవుడికి చేసిన పని ఇదా. ఇలాంటి ద్రోహము చేస్తే చాలా శిక్ష ఉంటుంది అని దేవుడు చెప్తున్నాడు. అదే విడవబడిన సంఘం. నువ్వు విడవబడుతున్నావా? దేవుడు చేయి విడిచిపెడితే, సేవకులు చేయి విడిచిపెడితే నువ్వు విడవబడే గుంపులో ఉంటావు. సాతానికి సంబంధించిన బిడ్డగా నువ్వు ఉంటావు. వాడి చేతిలో ఉంటుంది విడవబడే సంఘం. ఎవరైతే దేవుడి మాటలు విని ఉంటారో, ఇప్పుడు దేవుడు చేపట్టుకున్నాడా లేదా అని దేవుడి దగ్గర మనం ప్రతి క్షణం ఆ విధంగా చెక్ చేసుకొని దేవుడి దగ్గర మనం భోజనాలతో మనం దేవుని ఆరాధిస్తున్నప్పుడు దేవుడు వెంటనే దేవుడి బిడ్డ చేయి పట్టుకుంటాడు. చేయబట్టుకొని దేవుడు నడిపిస్తాడు. దేవుడి బిడ్డ ఇది అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. కాబట్టి ప్రతిదీ ఈ కృపకాలంలోనే మనం అన్ని కూడా సరి చేసుకోవాలి. యోహాను సువార్త 17వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూద్దాము. చూడండి యోహాను గారు ఏం చెప్తున్నారు. యోహాను సువార్తలో యోహాను సువార్త 17వ అధ్యాయము 7వ వచనం నుండి చదువుదాము. 11 వచనాలు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. ఎవరినైతే వెలుగుగా చేస్తాడో వాళ్ళు వినవలసిన విషయాలు. సంఘం అంటే ఏంటని చెప్పుకున్నాం మనము? సంఘం అంటే ఏమని చెప్పుకున్నాం? పరిశుద్ధుల కోసము, పరిశుద్ధంగా జీవించాలి, నేను దేవునితోనే జీవించాలి అని ఏర్పాటు చేసుకున్నదే సంఘం. అందరూ వచ్చేసేది కాదు. సంఘం అనేది పరిశుద్ధంగా జీవించడానికి ప్రత్యేకించబడి రక్షణ పొందుకొని పిలువబడిన వారు. వాళ్ళు చేయ పట్టుకుంటారు దేవుడు అని మనం నేర్చుకుంటున్నాం. యెషయా గారు ప్రవచించారు ఆ మాటలు. 42 యెషయా 42:7 వచనంలో ఉంది ఆ మాట. కాబట్టి ఆ వాచనం పట్టుకొని, దేవా నా చేయి పట్టుకో, నువ్వు చేసిన నిబంధన నేను మీరిపోయానయ్యా అని దేవుని దగ్గర సరి చేసుకోవాలి. ఆయన ఏంటంటే చెప్పారో ఆ విషయాలు చేయకపోతే ఎలా ఉంటుందంటే దేవుడు ఇంకొన్ని విషయాలు చెప్తున్నారు యోహాను గారి ద్వారా. 17వ అధ్యాయం 7వ వచనం. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. అనుగ్రహించిన మాటలు ఏం చేశారంట? దేవుడు వారికి ఇచ్చారంట. ఎవరిచ్చారు? మనకి ఇచ్చారు ఆ మాటలు. దేవుడు ఎవరైతే అలా పరిశుద్ధంగా పిలిచారో సంఘంలో, నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. తండ్రి దేవుడి నుండి కుమారుడు తీసుకున్నాడు కొన్ని మాటలు. ఆ మాటలు మనకి ఇచ్చాడు. వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చేదని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపినవని
నమ్మి కనుక తండ్రి అనే దేవుడు ఎవరు పంపించాడో అటు ఇటు చూడకో. దేవుని విషయాలు వింటేనే అర్థమవుతాయి. సైలెంట్గా అటు ఇటు బుర్రలా తిప్పుతూ ఉంటాడు. ఇంకా పిల్లలు అలాగే బుర్రలా తిప్పేసింది అది యోగ. అది ఆ కులం ఆ ఊరి దేవత వచ్చి బుర్రలా తిప్పింది. ఆ ఎముక ఇరిగిపోతుందేమో అనుకున్నాడు. అలా చేయబడుతూ ఉండేది. అలాంటి దెయ్యాలు వచ్చి ఊరు దేవతలు వచ్చి ఊరి మీద తిరిగి పక్కన కూర్చున్నారు అనుకో, ఈ బుర్ర అటుకి తిరుగుతూ ఉంటుంది. నీకు ఎక్కదు. తర్వాత నువ్వే కోల్పోతావు. వెలుగు సంబంధం కాకుండా దేవుడు చేయి విడిచి పెట్టేస్తాడు. ఎటు తిరుగుతున్నావు? మనుషుల వైపు తిరుగుతున్నావా? దేవుడి వైపు తిరుగుతున్నావా? దేవుడిని క్షమించమని దేవుడు చేయి పట్టుకున్నప్పుడు కరెక్ట్గా ఉండాలి. ఆ చేయి పట్టుకున్నది మళ్ళీ నువ్వు ఎదిరించుకొని అటు ఇటు తిరగడం కాదు. ఇంకా నీ భూ సంబంధమైన వెతుక్కుంటున్నావు. దేవుడు బిడ్డ ఒకసారి సరి చేసుకో. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చేదనని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితువని నమ్మిది కనుక దేవుడు తండ్రి దేవుడు కుమారుని పంపించాడు. నీ కుమారుల్ని ఎక్కడ పంపిస్తావు? తండ్రి దేవుడు ప్రాణం పెట్టడానికి మన కోసం పంపించాడు. మనం మన పిల్లల్ని ఎక్కడ పంపిస్తున్నాం? కుమారుడు పంపించిన విషయము ఎలా ప్రాణం పెట్టడానికి తన మహిమనంతా విడిచిపెట్టి భూలోకానికి దేవుడు పెట్టలాంటి మనుషుల దగ్గరికి పంపించాడు. మొత్తం కులం భేదం లేకుండా. నువ్వెక్కడ పంపిస్తున్నావు? నీ ఇంటి వారిని, నీ పిల్లల్ని, నీ భర్తని నువ్వెక్కడ పంపిస్తున్నావు? నీ భార్యని ఎక్కడ పంపిస్తున్నావు? దేవుడు పంపించాడు. తండ్రి దేవుడు మానవాళి రక్షణ కోసము ప్రాణం పెట్టడానికి పంపించాడు. అది నీకు అర్థమవుతే నువ్వు పంపించవు ఎక్కడికి. నీవు దగ్గర గోసాడతావు. దేవా, నా కుటుంబము, నా సంఘము, నా దేశము అందరూ కూడా బాగుండాలి. ఏడుస్తావు. ఆ ఏడుపు వేదన ఉంటుంది. దేవుడు చెప్తున్నారు ఈ మాటలు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. యేసయ్య చెప్తున్నాడు. తండ్రి దేవుడితో చెప్తున్నాడు, నువ్వు నాకు ఇచ్చావు కదా, నీవు నాకు అనుగ్రహించిన మాటలు. తండ్రి అయిన దేవుడి దగ్గర నుండి 40 రాత్రులు 40 పగళ్ళు దేవుడు మాటలు పొందుకోవడానికి చెమట రక్తంగా మారేటట్టుగా దేవుడు ఉపవాసం ఉండి దేవుడు కొన్ని మాటలు మనకివ్వడానికి కష్టపడ్డాడు. అది నువ్వు నేను కూడా అలాగే కష్టపడాలి. దేవుని దగ్గర మాట తెచ్చుకోవాలి. దేవుని దగ్గర అభిషేకం తెచ్చుకోవాలి. ఉట్టిగా వచ్చేది ఆయన మహిమను నువ్వు ఎవరిని విగ్రహంగా చేసుకుని అటు ఇటు తిరుగుతున్నావు, నీకు ఇవ్వను అంటున్నాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవా నా దగ్గర రండి, నాలోకి రండి అంటే రాడు. ఎవరికి ఇవ్వను అంటున్నాడు. అందుకే ఆయన చేయి పట్టుకుంటుంటే నువ్వు విధులు ఇలా విధులు చేసుకుంటున్నావు కదా. అందుకు ఆయన చూస్తున్నాడు. చెడ్డవారి మీదను మంచివారి మీదను లోకమంతా సంచారం చేస్తున్న యెహోవా తండ్రి కళ్ళు చెడ్డవారి మీద మంచివారి మీద. మనం చెప్పుకున్నాం. అప్పుడే భయం అయ్యారు. 3 రోజులు వేస్ట్ అయిపోయింది. సామెతలు 15 అధ్యాయం 3వ వచనంలో ఉంది ఆ మాట. నీ గుండెల మీద రాసేసుకోవాలి అలాంటి మాటలు. ఒక భయం భక్తి వస్తుంది అప్పుడు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసయ్యకి ఏవైతే అనుగ్రహించాడో ఆ మాటలు మరి నీకు ఇప్పుడు మాటలు ఇస్తున్నాడు. నువ్వు ఎక్కడ రాసుకుంటున్నావు? ఎక్కడ గుర్తు పెట్టుకుంటున్నావు? ఒక్క వాక్యమైన ఒక్క మాట అయినా గుర్తుందా? డబ్బులు మాత్రం గుర్తుంటాయి. ఇంట్లో పనులన్నీ గుర్తుంటాయి. కానీ ఈ మాటలు ఎందుకు గుర్తుండట్లేదు? ఆయన నీ చేయి పట్టుకోలేదు, అందుకే గుర్తుండట్లేదు. చేయి పట్టుకున్నాడా? నీకు గుర్తుండే. నాకు చేయి పట్టుకున్నాడు దేవుడు, నాకు అందుకు గుర్తుంటున్నాయి. చాలా మంది నన్ను అడుగుతుంటారు, నాకు ఎందుకంటే వాక్యం గుర్తుండట్లేదు. చాలా మంది అడిగిన క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ అదే అడుగుతారు. మీరు నోరిపోతే మీ నోట్లోంచి దేవుడు మాటలు వస్తాయి. అది కొరత లేని ఆత్మ మీరు ఇచ్చారు కాబట్టి వస్తాయి. యోహాను 3:34-32 వచనాలు ఉంటుంది. కొరత లేని ఆత్మ ఎవరికైతే ఇస్తారో దేవుడు ఇస్తాడు. చేయి పట్టుకున్న దేవుడు అన్యాయస్తుడు కాదు. కొరత లేని ఆత్మతో నింపుతాడు. దేవుడు మాటలే పలుకుతూ ఉంటారు, వస్తూ ఉంటాయి. నీవు నాకు అనుగ్రహించిన మాటలు ఎవరిచ్చారు? ఆ మాటలు తండ్రి దేవుడు యేసయ్యకి ఇచ్చాడు. ఆ మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. వారికి ఇచ్చాను అంటే ఎవరు చేయైతే పట్టుకున్నాడు వాళ్ళకి ఇచ్చాడంట. అది నాకు ఇచ్చాడు కాబట్టి గుర్తుంటున్నాయి. నీకు గుర్తుండట్లేదంటే నీ చేయి పట్టుకోలేదు అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి.
అక్కడ నుండి దేవుడు చేపట్టుకోవడానికి నువ్వు దేవుడిని అడగాలి, సరి చేసుకోవాలి, దేవునితో గడపాలి. వారు ఆ మాటను అంగీకరించి నేను ఈ వద్ద నుండి బయలుదేరి వచ్చేదనని నిజముగా ఎరిగి నీ తండ్రి దగ్గర నుండి నేను వచ్చానని నిజంగా తెలుసుకోవాలి. తండ్రి అనే దేవుడు కుమారుని ఎలా పంపించాడో అలాగే మన పిల్లలు కూడా అలా పంపించాలి, దేవుడు బిడ్డలుగా చేసి. తండ్రి అనే దేవుడు కుమారుని మహిమనంతా విడిచిపెట్టి ఆయన ప్రాణం పెట్టడానికి పంపించాడే మన కోసం. మనం కూడా మన పిల్లల్ని, మన కుటుంబాన్ని, మనకున్న సమస్తాన్ని ఆ విధంగా దేవుడికి ఇవ్వడానికి ఇష్టపడాలి. దేవుడి బిడ్డ అది చూస్తున్నాడు. మంచివారి ఎడల చెడ్డవారి ఎడల కూడా ఆయన లోకమందంతటా ఆయన కళ్ళు, యెహోవా తండ్రి కళ్ళు సంచారం చేస్తున్నాయి. అంత భయం లేదా? ప్రతిదీ జీవగ్రంథంలో రాస్తా ఉన్నాడు. జీవగ్రంథంలో పేరు లేకపోతే ఎలా ఉంటుందంట ఒకసారి చూడండి. జీవగ్రంథంలో పేరు లేకపోతే మన అగ్నిగుండంలోనే ఉంటారని ఎంత కన్ఫామ్గా రాశారు. మరి ఆ జీవగ్రంథంలో ఉండాలని ఎంత ఆశపడాలా లేదా? ఇక్కడ ఉండగానే జీవగ్రంథంలో పేరు ఉండాలి కదా. రేషన్ కార్డులో లేకపోయినా బాధపడిపోతాము. మరి ఎక్కడ ఉన్నా సరే ఆ దేవుని రాజ్యాన్ని మనం వెళ్ళడానికి దేవుని గ్రంథంలో మన పేరుందా లేదనే చెక్ చేసుకోవాలి. ఆరాధన ఉంటున్నప్పుడు కూడా మరి చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకున్నప్పుడు దేవుడు ఇష్టపడతా ఉంటాడు. అమ్మ నా కోసం ఎంత భయము భక్తిగా ఉండి వాక్యాన్ని అలాగా వింటున్నారు అని దేవుడు ఆశపడతారు. ప్రకటన 20:15 ఉంది, ఎవరి పేరేను జీవగ్రంథమందు వ్రాయబడినట్లు కనబడిన ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. జీవగ్రంథంలో పేరుండాలి కదా. స్కూల్లో మీకు పేరుందో లేదో ఉంటే స్కూల్లో చాలా తగిలేస్తారు, పరిగెట్టించేస్తాం ఇంట్లో వాళ్ళని, మెంటలు వచ్చేస్తుంది. మరి జీవగ్రంథంలో పేరు లేకపోతే అప్పుడు రావట్లేదా మెంటలో? ఆ పిచ్చి ఉండాలి. దేవుని గ్రంథంలో నా పేరు ఉండాలి, నేను దేవునికి ఇష్టంగా నేను బతకాలి, ఆ అగ్ని గుండంలో పడేస్తాను అంటున్నాడు. అది ఆత్మీయ నేత్రాలు ఉన్న వారికి తెలుస్తుంది. అదే దేవుడు నాకు ఆ పిలుపు ఇవ్వబట్టే నేను ఇవి చెప్పగలుగుతున్నాను. యెషయా 42 ఉంది ఆ మాట చూడండి. యెషయా 42 నాకు చదువుకున్నాం కదా మనం. ఆ పిలుపు దర్శనం ఉండబట్టే నా ఆత్మీయ పిల్లలందరికీ దర్శనం ఇచ్చాడు దేవుడు. ఆ పిలుపు దర్శనం అది. నన్నందుకు వైజాగ్ నుండి ఇప్పుడు ₹1,00,000 ఉంటుందేమో డాక్యార్డ్లో. అది దేవుడు అది పక్కన పెట్టించాడు దేవుడు. అవి రావు కదా ఆ డబ్బులు, కానీ ఏమైనా సంపాదించుకుంటే మరి నెత్తి మీద కళ్ళు ఉంటాయి కదా. కుటుంబము ఆ శరీర సంబంధమైనవన్నీ పక్కన పెట్టించి అందరూ మాట్లాడతారు, అందరూ ప్రేమగా ఉంటారు. అది కాదు విషయం. ఇక్కడ దేవునితో ప్రేమ, దేవుడు చేయబట్టుకోవడం కోసం చెప్పుకుంటున్నాం మనం. దేవుని బిడ్డ ఒకసారి ఆలోచించు. యెషయా 42 చాలాసార్లు చెప్పాను నా పిలుపు దర్శనం కోసము. ఎందుకు దర్శనాలు ప్రవచనాలు మరి భాషలతో మాట్లాడడం అపోస్తల బోధ దేవుడు ఎందుకు నేర్పించాడంటే కారణం మీరు తెలుసుకొని ఉండాలి. దేవుడు పిల్లలుగా నేను బాప్టిజం ఇచ్చిన వాళ్ళు కూడా పోగొట్టుకున్న వాళ్ళు కూడా మళ్ళీ తెచ్చుకోవడానికి ఆయన చేపట్టుకున్నాడో లేదో చెక్ చేసుకోవాలి ప్రతి నిమిషం కూడా. యెషయా 42:6 గుడ్డి వారి కన్నులు తెరచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించిన వారిని బందీ గృహంలో నుండి వెలుపలకు తెచ్చుటకును దేవుడు పిలుచుకున్నాడు, చీకటి అందరికి పట్టుకున్నాడు. అందుకే దర్శనవారం అందరికీ వస్తుంది. బాప్టిజం ఇచ్చిన వాక్యం చెప్తుంటున్నా, నాలో ఏసే ఉన్నట్టు, దేవదూత ఉన్నట్టు. మరి ఎందుకు చూశారు? ఏసే మరి అక్కడ ఉన్న చెరువు సముద్రము కూడా రక్తంగా మారేటి ఎందుకు చూశారు? కారణం ఇది, ఆయన చేయబట్టుకున్నాడు. ఆ కింద వచ్చినవి మనం ఇందాక చదువుకున్నాం. యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగాను, నా కోసం కాదు ప్రజలు. నీ చెయ్యి నా చెయ్యి పట్టుకుంది ఎవరి కోసమో?
ప్రజలు, చీకట్లో ఉన్న ప్రజల కోసం పనిచేస్తున్నావా? ఆత్మీయతను పోగొట్టుకున్నావా? అజ్ఞానంతరాలు పోగొట్టుకుంటే మధ్యాకాశంలో ఆయన స్వరము బోర ఊదినప్పుడు వినపడదు, ఆయన చూసే కళ్ళు ఉండవు. ఏం చేస్తావు? 7 ఏళ్ళ శ్రమ దినాల్లో సాతానుడి చేతిలో నలిగిపోవాలి, ఆ చేతిలో చనిపోతానే అవుతుంది. అప్పుడు దేవుని రాజ్యం రావడం అవుతుంది. యెహోవా నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగా చేశాడు. నిబంధన అంటే ఏంటి? ఒక నిబంధన, ఒక అగ్రిమెంట్. ఇన్ని రోజుల వరకు ఆయన వచ్చే వరకు కూడా ఏ శ్రమలైనా ఎంత ఓర్చుకొనైనా ఆయన చెయ్యి విడవకుండా అంతవరకు సహించేవాడే రక్షణ పొందుకుంటాడు. ఆయన ప్రకటన 2:10 ఉంది. మత్తయి సువార్త 24:13 ఉంది. అలా ఓర్చుకోవాలి. అలా ఓర్చుకొని ఆయన చెయ్యి విడవకుండా ఆయన అన్ని జనులు వెలుగుగా నిన్ను నియమించున్నాను అంటున్నాడు. అన్ని జనులు అందరినీ వెలుగు, అక్కడ నువ్వు ఉన్నావంటే నువ్వు వెలుగుగా ప్రకాశించాలి. నేను ఒక ప్రత్యేకత చూడాలి. కుటుంబం ఏంటి, సంఘం ఏంటి, ఇరుగు పొరుగు వాళ్ళు ఏంటి, ప్రతి ఒక్కరు. కాబట్టి అటువంటి వారికి దేవుడు చెప్తున్నాడు ఈ మాటలు. యోహాను 17:7 నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను, వారు ఆ మాటలు అంగీకరించి నేను నీ వద్ద నుండి బయలుదేరి వచ్చేదని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితువని నమ్మారు. నమ్మాలి. సేవకులు ఎలా వచ్చారు, ఏసీ ఎలా భూలాకానికి వచ్చారు, వాళ్ళ ఊరు గ్రామం వాళ్ళకు ఉన్నదంతా వదిలి ఎలా వచ్చారు, ఎలాగన్నా మాలాంటి వాళ్ళ దగ్గర వాళ్ళు మా కుటుంబాలు రక్షించడానికి, ఆ గుడ్డికి దేవుని చూసే కళ్ళు లేని వాళ్ళకి ఎలాగ కళ్ళు మాకు దర్శనవారం వచ్చేలా చేశారు. ఎందుకు వచ్చింది దర్శనవారము? ఎందుకు ఆ చర్చలో మోకరించగానే దేవుడు ప్రత్యక్షమయ్యి దేవుడు కనిపిస్తున్నాడు? ఎందుకు ఆత్మీయ నేత్రాలు వెంటనే తెరవబడుతున్నాయి? మన స్తుతి ప్రార్థన చేయగానే ఆత్మీయ నేత్రాలు తెరిచారు కదా రాజమావిడికి. ఎన్ని సాక్ష్యాలు ఎందుకు ఇస్తున్నాడు? ఎందుకు వినలేకుండా ఉండి ఆ మహిమను ఎందుకు పోగొట్టుకోవడము? దేవుడు మహిమకరంగా ఉండాలి కదా, ఆయనకు అవమానం తేకూడదు కదా, ప్రతిదినం ఒక సాక్షిగా ఉండాలి కదా. కాబట్టి గుడ్డి వారి కన్నులు తెరిచుటకు, బంధింపబడి వారికి చెరసాల నుండి విడిపించారు. చెర అంటే ఏంటి? తాగుడనే చెర. పొట్టిగా ఉండి మన గుజ్జోలో కదా ఒక శాపం. ఆ శాపం నుండి, ఆ చెర బంధకాల నుండి విడుదల పొందుకోవడానికి, చీకట్లో నివసించే వారిని బందీ గృహముల నుండి వెలుగులకి తేవాలి. వెలుగులకి తేవాలని అక్కడే బందీ గృహంగా అందులోనే పెట్టేస్తావా? దేవుడు అడగడానికి ఎందుకు చెయ్యి విడిచిపెట్టేశాడు కాబట్టి అక్కడే వదిలేస్తున్నాం వాళ్ళని. పోనాడు బొర్రలేనప్పుడు ఎవరైతే వింటున్నారో వాళ్ళకి చెప్పాలి. వాళ్ళ సాక్ష్యం ద్వారా వేడి వెలిగించబడతారు. ఇంట్లో వాళ్ళు వెళ్ళలేదు, ఏసై ఇంటి వారు కూడా వినలేదు దేవుని బిడ్డ. అది మత్తయి సువార్త 13:53 ఉంటుంది. 53 వారి అవిశ్వాసాన్ని బట్టి మత్తయి 13:53 నుంచి కిందకి చదివితే వారి అవిశ్వాసాన్ని బట్టి దేవుడు అన్ని దిక్కులు అన్ని కార్యాలు చేశాడు. కానీ ప్రతి గ్రామంలో అద్భుత కార్యాలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు, సూచక్రియలు చేశాడు, చేయమని చేసేలాగా శిష్యులకి తయారు చేసాడు. అటువంటి అభిషేకము మరి 120 మంది పెంతెకొస్తు దినాన దేవుడు, ఆ పెంతెకొస్తు దినాన దేవుడు అగ్ని జ్వాల వంటి ఆత్మతో నింపబడి శిష్యుల్ని కూడా వేసేలాగా పనిచేసేలాగా తయారు చేశాడు. ఆ తయారు చేయడం బట్టే మనం ఈరోజు ఇలా ఉన్నాం. థోమా గారు వాటర్ ఇలా బ్రాహ్మణులు దగ్గరికి వెళ్ళి ఇలా వాటర్ ఇలా విసిరితే అక్కడ ఉండిపోయింది. అలా ఛాలెంజ్ చేసి దేవుని పిల్లల్ని రక్షించాడు, బ్రాహ్మణులు రక్షించాడు. ఇండియాకి వచ్చాడు థోమా గారు, ఆయన శిష్యుడు. ఆయన అలాగ హతసాక్షి అయిపోయాడు. మరి దేవుని శిష్యులు ఎలాగున్నారో మనం కూడా ఆయన శిష్యులుగా ఉండి అలాగే సువార్త ప్రకటించాలి. మత్తయి 28, 18, 19, 20 దేవుడు చెప్పారు. అలా వెలుగుగా చేస్తాడు చేయి పట్టుకున్న వాళ్ళని. కాబట్టి యెహోవాను నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను అంటున్నాడు. నిన్ను పిలుస్తుంటే వెటు తిరుగుతున్నావు, ఎవరిని చూస్తున్నావు? నిన్ను పిలుస్తుంటే, నీతో మాట్లాడుతుంటే, ఎక్కడ బాడీ అట ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ అంట. అంటే మైండ్ ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది, అది బాడీగా మాత్రం విగ్రహం లాగా ఉంటుంది. అదే సామెత చెప్తారు, విగ్రహ పుష్టి అని చెప్పి సామెత చెప్తారు. కాబట్టి అలాగా ఉండకూడదు.
ఎక్కడున్నావో ఆలోచించుకోవాలి. ఎందుకంటే దుష్టుడు అలాగ తిప్పేస్తూ ఉంటాడు. నువ్వు కూర్చున్నావులే, కానీ నీ మైండ్ మాత్రం నేను ఇక్కడ ఉంచున్నాను. ఎందుకంటే దేవునితో సహవాసం లేనప్పుడు. నేను వారి కొరకు ప్రార్థన చేయించున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయట్లేదు అంటాడు యేసయ్య. అప్పుడు ఎవరైతే చేయి విడిచిపెట్టాడో వాళ్ళ కోసం దేవుడు ప్రార్థన చేయడు. అది ఇక్కడ విషయం యోహాను గారు చెప్తారు 17వ అధ్యాయము 7వ వచనంలో, నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వల్లనే కలిగి ఉన్నవని వారు ఇప్పుడు ఎరిగి ఉన్నారు. నీవు ఏమిటైతే మాకు ఇచ్చావో, ఎలా చేయబట్టుకొని నీ వెలుగుగా మమ్మల్ని చేసావో, నీ అభిషేకంతో నింపి నీ వరాలు ఇచ్చావో, జ్ఞానేంద్రియాలు ఇచ్చావో, నిన్ను చూసే కళ్ళు మాకు ఇచ్చావో, గుడ్డు వారికి చూపును, చెవుడు వారికి ఆ వినికిడి వచ్చేలాగా దేవుని స్వరం వినే చెవులు, మరి బందీ గృహాలు బంధకాలంలో వాళ్ళు విడిపించే మరి ఆ అభిషేకము ఇచ్చారు. అవన్నీ కూడా నీ వల్లనే కలిగినవని వారు ఇప్పుడు ఎరిగి ఉన్నారు. దేవుడి వలన తెలుసుకోవాలి, దేవుడు నాకు ఇచ్చాడు అని తెలుసుకోవాలి. ఇవి నా అంతా నాకు వచ్చేది. దేవుడి దగ్గర ఉండడానికి 60 రోజులు నేను ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు నాకు ఇచ్చారు. అవన్నీ నా దేవుడే ఇచ్చాడని నేను ఎరిగి ఉన్నాను. కాబట్టి నేను వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే ఎరుగుతారో, అవి పోగొట్టుకుంటూ ఉంటారో వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాడంట. అది 9వ వచనంలో ఉంది. నేను వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. నువ్వు చేయి విడిచిపెట్టావనుకో నీ కోసం ప్రార్థన చేయడు. నువ్వు పని చేయలేదు అనుకో ఆ వరాలు పట్టుకొని నీ కోసం ప్రార్థన చేయడు. నువ్వు మళ్ళీ ఆ దర్శనవరము, మరి ఆ కళల వరం ఇవన్నీ పాటు చేసుకున్నావు అనుకో, దేవుని మహిమను పాటు చేసుకున్నావు. అందుకనే ప్రతి దినము కూడా ఆయన అంతరంగ పురుషుడు నూతన పరచబడాలి అని మనం చెప్పుకుంటున్నాం. 2 కొరింథీ 4వ అధ్యాయము 6వ వచనంలో, కావున మేము అదే పడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. దినదినము నూతన పరచబడడానికే ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎడతెగక ప్రార్థన చేయాలి. ఎడతెగక ఉంది అపోస్తలుల 2:42. రొట్టె విరిచిపోయింది, ఎడతెక్కడం అన్నాడు. సహవాసం ఉంది, ఎడతెక్కున్నాడు. సహవాసం ఉన్నాయి 3 రోజులు, సహవాసం లేదు, సేవకులతో మాటలు లేవు, సాధారణ చేయి విడిచిపెట్టాడు. చేయడానికి అంతా కూడా భూలోకం అంతా తిరుగుతూ ఉంటాడు. అటువంటి చీకట్లో ఉంచుతాడు. కాబట్టి నేను వారి కొరకు ప్రార్థన చేయించిన, లోకం కొరకు ప్రార్థన చేయలేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేస్తున్నాడట. యేసయ్య బిడ్డగా ఉన్నప్పుడు, యేసయ్య చేపట్టుకున్నట్టు ఉన్నప్పుడు ఏంటంటే ఏ క్షణం కూడా దేవుడు చేయి విడిచిపెట్టాడా దేవుడు మైండ్ ఉండదు. మనుషుల మైండ్ వచ్చేస్తుంది, శరీరానుసారమైన మైండ్ వచ్చేస్తుంది. నేను ఏదైతే చేయకూడదు అనుకుంటున్నాను నేను చేస్తున్నానంటే నాలో ఒక పాప మరణం వల్ల నీవు ఏలుబడి చేస్తుందని మరి రోమా 7:18 వచనంలో పౌలు గారు ఏడుస్తూ ఉంటాడు. ఇది మరణం ఉంది, నన్ను ఎవరు విడిపిస్తారు అని ఏడుస్తూ ఉంటాడు. అలా ఏడాలి. అంతవరకు రక్షణ పొందుకోవాలంటే జీవం ఇచ్చే ఆత్మ యొక్క నియమము, పాప మరణంలో నియమం ఉన్నది నన్ను విడిపించిందని రోమా 8:2 అలా సాక్ష్యం చెప్తాడు. అలాగే నన్ను విడుదల పొందుకున్నాను ప్రతి క్షణం కూడా దేవుని దగ్గర అలా గోజాడుతూ ప్రార్థన సహవాసంలో రొట్టెగించడానికి ఎడతెగక ఆ విధంగా ఉండాలి. విమర్శించుకుంటూ వేసే శరీర రక్తం తీసుకోవాలి. అప్పుడు తీర్పు పొందకపోదుమో అని చెప్తున్నాడు ఆయన. కాబట్టి ఆయన తీర్పు తీర్చడానికి బహిరంగ రాకడలో పెళ్ళికుమంత సంఘముతో ఆయన భూమి మీదకి రాబోతున్నాడు. పాత ఆకాశము ఈ ఆకాశం ఈ భూమి గతించిపోతుంది, లైన్ అయిపోతుంది. కొత్త ఆకాశం కొత్త భూమి వస్తుంది. అందులో 1000 పరిపాలన చేయడానికి దేవుడు చేపట్టుకున్నాడు. బిడ్డ నా చెయ్య నీ చెయ్య పట్టుకున్నాడు. అది ఎలా ఉన్నది, పట్టుకున్నాడా వదిలేశాడు. ఆయన నీ కోసం ప్రార్థన చేస్తున్నాడా లేదా అది చెక్ చేసుకోవాలి. నేను వారి కొరకు ప్రార్థన చేయించున్నాను, లోకం కొరకు ప్రార్థన చేయట్లేదు. నువ్వు లోక సంబంధంగా భూ సంబంధమైన ఎదుర్కొంటున్నావా, నీ కోసం నేను ప్రార్థన చేయట్లేదు. లోకం కోసం నేను ప్రార్థన చేయట్లేదు. నీవు నాకు అనుగ్రహించిన వారు నీ వారైనందున తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వాళ్ళు బాధపడుతున్నారు కదా. కన్నీరు కారుస్తున్నారు, దేవుడి పిల్లల విషయంలో బాధ్యత వహిస్తున్నారు, ఉపవాసం ఉంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు. కాపురంగా ఉండి గుర్రు పిల్లలుగా ఉండి గుర్రు పిల్లలు కంటున్నారు, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నారు. గొడ్డల అని పిలుస్తున్నాడు దేవుడు, పిల్లలు లేని దాన అని పిలుస్తున్నాడు.
దేవుడు పిల్లలు ఏది, ఎంతమంది పిల్లలు రక్షించావు అని అడుగుతున్నాడు దేవుడు. యెషయా 54వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. చూడండి, యెషయా 54వ అధ్యాయం. సృష్టికర్త అయిన దేవుడు భర్తగా ఉన్నప్పుడు కలుగుతారు. శరీర సంబంధంగా ఆ భర్త మీదే నీ మైండ్ ఉన్నదనుకో కనలేదు. చూడండి, యెషయా 54వ అధ్యాయము 57వ అధ్యాయమా చూద్దాం. యెషయా గ్రంథం చూడండి. దేవుడు మాట్లాడిన విషయాలు ఇవన్నీ కూడా ఆయన చేపట్టుకున్న బిడ్డలతో నాతో మాట్లాడిన విషయాలు. మరి దేవుడు మాట్లాడి మరి నన్ను బలపరుస్తున్నాడు, మిమ్మల్ని కూడా బలపరచడానికి ఇష్టపడుతున్నాడు దేవుని బిడ్డ. యెషయా గారు ప్రవచిస్తారు ఆ మాట. చూడండి, మీకు చాలాసార్లు చెప్పిన విషయమే. యెషయా 54వ అధ్యాయం. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త ఉన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయన పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకములకు దేవుడని ఆయనకి పేరు. ఆ భర్త చేయబట్టుకోవాలి. ఆడ మగ తేడా లేదు. సృష్టికర్త అనే దేవుడు అంటే నీ ప్రతి శ్రమలో కూడా భరించేవాడు. నిన్ను ఏ శ్రమలోనైనా విడిచిపెట్టలే దేవుడు. కాబట్టి భయపడకు, నీవు అక్కరలేదు, అవమానము తలంచకము, నీవు లజ్జపడనక్కరలేదు. నీవు నీ బాల్యకాలపు సిగ్గును మర్చుదువు, నీ వైద్యపు నిందను ఇక మీద జ్ఞాపకము చేసుకోనవు. 1వ వచనంలో ఉంది, 54:1. గొడ్రాల పిల్లల కన్నదాన, జయగీత నిమిత్తము ప్రసవేదన పడనిదాన, జయకీర్తనెత్తి ఆనందపడము. సంసార పిల్లల కంటే విడువబడిన దాని పిల్లలు విస్తారమగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి దేవుడు చేపట్టుకున్నప్పుడు అనేకమైన విడువబడిన దాని పిల్లలట విస్తారమగురని దేవుడు చెప్తున్నాడు. దేవుడు చేపట్టుకున్నప్పుడు అటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వల్లనే కలిగి ఉన్నావని వారు ఇప్పుడు ఎరిగి ఉన్నారు. దేవుని వల్లే మనకి ఏదైనా కలుగుతుంది. మనుషుల వైపు చూసి హృదయం అంతా నలిగిపోతుంది. కాబట్టి ఏది కూడా మనం పొందుకోలేము. వాళ్ళు చేస్తారంటారు కానీ చేయరు. శాస్త్రులు పరిశీల ఆత్మలు పనులో ఉంటాయి. నేను వారి కొరకు ప్రార్థన చేయించిన లోకము కొరకు ప్రార్థన చేయట్లేదు. నీవు నాకు అనుగ్రహించిన వారు నీ వారైనందున వారి కొరకే నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మన కోసం ప్రార్థన చేస్తున్నారు. దేవుని బిడ్డ, దేవుడు నాకు స్తోత్రం. నా వన్నీయో నీవియో నావి, మరి వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను అంటే మనము మహిమకరంగా ఉండాలి. దేవుడు మనకు మహిమించాడు కదా. విగ్రహములకు చెందనివ్వను అన్నాడు కదా. దేనైతే నువ్వు విగ్రహంగా చేసుకున్నావు అనుకో, నీ రాజ్యాన్ని పట్టుకుంటున్నావు అనుకో, మనుషుల్ని విగ్రహంగా చేసుకున్నావు అనుకో, వస్తువుల్ని, ఉద్యోగాన్ని, టైంని, డబ్బుని విగ్రహంగా చేసుకున్నావు అనుకో, వారికి మహిమను ఇవ్వను అంటున్నాడు. నేను వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. ఎవరైతే వాటిని విగ్రహంగా చేసుకుందా దేవుని మాటల వైపు చూసి దేవుడు తండ్రి చేత నెరవేరుస్తారో వారి కోసం ప్రార్థన చేసి ఆయన నావన్నీ నీవే అంటున్నాడు.
ఇంకా దేవుడికి ఇచ్చింది, దేవుడి దగ్గర ఉన్నవన్నీ కూడా నావన్నీ నీవే అని ఇచ్చేస్తున్నాడు. మనుషులు ఇస్తారా? నావన్నీ నీవే అని అంటారా? ఆలోచించండి. ఆయన మహిమదేవుడమే కాదు, నావన్నీ నీవియు నావి వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను అన్ని ఇచ్చినప్పుడు దేవుడికి మహిమ కనుక పెడతాడంట. మళ్ళీ దేవుడికి మహిమ తెచ్చే బిడ్డలాగా ఉంచుతాడంట. అంటే గొప్పవారిగా ఆశీర్వదిస్తాడు. రాకుమారులకు మనం ఆశీర్వదించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకు చేయి విడవకు అని మనం పాట పాడుతున్నాము. అందుకని మనం దేవుని వైపు చూడాలి. నేను అనేకులకు లోకములో నేను ఇకను లోకములో ఉండను కానీ వీరు లోకములో ఉండరు. మనం లోకంలో ఉంటామని శిష్యుడు కోసం చెప్తున్నాడు. శిష్యులు ఆ విధంగా దేవుడిని ప్రేమించారు, దేవుడి మాటలు విన్నారు, వారికున్న సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించారు. దేన్ని వాళ్ళ విగ్రహంగా చేసుకోలేదు. అలా మనం శిష్యులుగా ఉండాలని ఆయన మనసు పట్టుకోవడానికి కూడా ఇష్టపడ్డాడు. అందుకని నేను ఇకను లోకములో ఉండను కానీ వీరు లోకములో ఉన్నారు, నేను నీ వద్దకు వచ్చుచున్నాను అని చెప్పి తండ్రి చిత్తాన్ని దేవుడు నెరవేర్చి తండ్రితో మాట్లాడుతున్నాడు. ఈ మాటలన్నీ కూడా అది యోహాను గారు మన కోసం రాశారు. నేను ఇకను లోకంలో ఉండను కానీ వీరు లోకములో ఉన్నారు, నేను నీ వద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి మనము ఏకమై ఉండులాగా వారును ఏకమై ఉండినట్లు నీవు నాకు అనుగ్రహించండి, నీ నామమందు వారిని కాపాడము అని ప్రార్థన చేస్తాను. మన కోసం ఎవరు ప్రార్థన చేస్తున్నారు? తండ్రి ఇప్పుడు భాష నుండి యేసుగా ప్రార్థన చేస్తున్నారు. అందుకని చేయి విడవద్దయ్యా అని ప్రార్థన చేసుకోవాలి. ఆయన ఉన్నాడని మనం ధైర్యంగా ఉండాలి. తండ్రి చిత్తాన్ని అలాగా నెరవేర్చాలి. అలా కాపాడినప్పుడు దేవుడు మరి ప్రకటన 19వ అధ్యాయము 11వ వచనం ఉంటుంది. ప్రకటన 19వ అధ్యాయంలో దేవుడు వస్తున్నప్పుడు తెలుస్తుంది, దేవుడి విషయాలన్నీ తెలుస్తుంది. ప్రకటన 19వ అధ్యాయం 11 నుండి 21 వచనాల్లో ఉంది. మరియు పరలోకము తెరవబడి ఉండడు చూచి తిని. అలా చూస్తాం. గుడ్డు బదులు కళ్ళు తెరుస్తాడానికి దేవుడు పంపించాడు కదా. అందుకే కదా చేతులు, నువ్వు ఎవరితో మాట్లాడినా వాళ్ళకి దర్శనం వస్తుంది. నేను బాప్తిస్మం ఇచ్చిన పిల్లలందరూ కూడా నా వరాలకు వచ్చాయి. ఇంగ్లాపల్లిలో, జమ్మగుడిలో, ధర్మపూర్లో, అరకు వ్యాలీలో, జమ్మూలో, వాళ్ళకి మేడపల్లిలో దేవుడు వాళ్ళకి ఆత్మీయతలో తెరిచారు. యెషయా 42:6 వచనంలో ఉంది ఆ మాట. 7వ వచనంలో అలా చేపట్టుకున్నాడు. అందుకని వచ్చాడు. నీ చేపట్టుకుంటే నీకు కూడా అలా వస్తాయి. అలా నువ్వు ప్రార్థన చేసుకుంటే నీకు కూడా ఆత్మీయ దేవుడు తెలుస్తాడు, జ్ఞానేంద్రాలు తెలుస్తాడు. అప్పుడు ఇవన్నీ చూస్తాం. యోహాను గారు తెరిచాడు, యోహాను గారు చూస్తున్నారు. చూడండి, ప్రకటన 19వ అధ్యాయం 11 నుంచి సినిమాలు చూసిన వాళ్ళకి, సీరియల్ చూసిన వాళ్ళకి ఉండవు. సాతాను కళ్ళు వస్తే సాతాను కరెక్ట్గా చక్కగా లాక్కుని వెళ్ళిపోతాడు. ఎందుకంటే జీవనంతో వాళ్ళ పేరు ఉన్నది కదా. ఇలా కళ్ళు పోయిగానే చూపిస్తాడు, చక్కగా నరకం చూపిస్తాడు. ఎవరి పేరైతే ఉన్నదో అలా అగ్నిగుండంలో పడిపోతారని ప్రకటన 20:15లో చదువుకున్నాం కదా. చదువుకోండి మీరు. బైబిల్ దేవుడు ఆలయంలో పెట్టాడు. వాళ్ళ కళ్ళుండి చూడరు, వారి చెవులుండి వినరు, వారి హృదయం క్రొవ్వినది. యెషయా చెప్పిన ప్రవచనం సరియే అంటాడు యేసయ్య. సిలువేస్తారు. అలాగా అనుక్షణము కూడా సిలువేస్తున్నారు దేవుడు మాట కనుక. శరీరానుసారమైన బోధనే ఇష్టపడుతున్నాయి కానీ అనుకూలమైన బోధనలు వెతుక్కుంటున్నారు కానీ ఆత్మ సంబంధమైన విషయాలు అర్థమవట్లేదు. అందుకే అర్థమవట్లేదు. పదకొండు 9 నుంచి 11 వచ్చిన 19వ అధ్యాయము ప్రకటన 19వ అధ్యాయం 11 నుండి 21 వచ్చిన వారు చదువుతాం. మరియు పరలోకము తెరవబడి ఉండేది చూచాడండి యోహాను గారు. చాలా మంది పరలోకం తెరవబడ్డం చూస్తారు. అప్పుడు ఎదుగో తెల్లని గుర్రము కనబడను, దాని మీద కూర్చుంటున్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయించి యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రంలో అగ్నిజ్వాల వంటివి. ఎవరివి? యేసయ్యవి. శరీర ఆకారంలో మనుష్య కుమారుడు వచ్చాడు. యేసయ్య చాలా అందంగా చక్కగా ఉన్నాడు అని అనుకుంటాం. కానీ ఇప్పుడు దేవుడి మాట వెళ్ళలేని వాళ్ళ కోసము పెళ్లి కుమార్తె సంఘాన్ని పట్టుకొని వస్తున్నాడు. అంటే మనము సిద్ధపడి పెళ్లి కుమార్తె సంఘంగా రహస్య రాకడలో వెళ్ళిపోతాం కదా. అప్పుడు బహిరంగ రాకడలో ఆయన
భూమి మీదకి వస్తున్నప్పుడు ఎలా వస్తున్నాడంటే ఆయన నేత్రంలో అగ్ని జ్వాలల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండును అని వ్రాయబడి ఒక నామం ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవరికి తెలియదు. రక్తములో ముంచబడిన ఆ వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయన పెట్టబడి ఉన్నది. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నానబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయన వెంబడించుచుండేవి. ఇవి వీడియోలో మీరు చూస్తూ ఉంటారు. అలా వస్తాడు. ఇప్పుడు మనం పెళ్లి కుమార్తె సంఘంలో మనం రహస్య రాకుండా మనం వెళ్ళిపోయినప్పుడు సిద్ధపడినప్పుడు మనం వెళ్తాం. చేయ పట్టుకుని ఆయన ఉన్నప్పుడు సిద్ధపడే సంఘంలో ఉన్నట్టు లెక్క వస్తుంది. తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన లెక్క వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు వేసే చేతిలో పెడతాడు సంఘం చేయిని. అప్పుడు పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రము ఎక్కి ఆయన వెంబడించుచుండేది. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలుదేరుతుంది. ఎవరైతే మాట విన్నారో వాళ్ళు కొట్టడానికి. ఏంటది బయలుదేరింది? ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గం బయలుదేరింది. ఖడ్గం అంటే వాక్యం అనే ఖడ్గం వెళ్ళలేదు కదా, అవే మాటలు. మీరు ఇంత చక్కగా వివరించి చెప్పినా, నేను పిలువబడిన నా బిడ్డలు చెప్తుంటే, ఆయన చేపట్టుకుని వాళ్ళకి నడిపిస్తుంటే మీరు వాళ్ళని చూశారు కానీ వాళ్ళలో నన్ను చూడలేదు. మీరు గుడ్డివారి కళ్ళు దేవుడు తెరిచాడు కానీ వాళ్ళు ఇంకా ఆ గుడ్డితనంలోనే ఉన్నారు. గుడ్డివారికి త్రోవ చూపక ఇద్దరు వెళ్ళి గుంటలో పడ్డారు అని వాక్యం చెప్తుంది. అలాంటి బోధనలు వెళ్ళి గుడ్డివారిగానే ఉన్నారు. దేవుడు చూసే కళ్ళు పోగొట్టుకొని ఒకప్పుడే కళలు దర్శనాలు అన్నీ వచ్చాయి, ఇప్పుడు రావట్లేదు. గలతీ 3వ అధ్యాయంలో ఉంటుంది అది. మీరు ఆత్మ సంబంధంగా ప్రారంభించి ఇప్పుడు శరీరానుసారంగా మీరు ఎంత త్వరగా తయారవుతారని నేను చాలా దుఃఖపడుతున్నానని గలతీ సంఘంతో పౌలు గారు మాట్లాడతారు. అలాగే ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నారు. అలా వారి కోసం దుఃఖపడుతున్నాడు. దేవుడు బిడ్డ ఎక్కడ ఉన్నావో, దేవుడు దర్శనాలు ప్రవచనం ఇవన్నీ ఏం చేశారు, దేవుడు వరాలన్నీ ఏం చేశారు, దేవుడు చేయి విడవడు అని ప్రార్థన చేయి. దేవుడు బిడ్డ మళ్ళీ దేవుడిని అభిషేకిస్తాడు. నేను మళ్ళీ దేవుడు చూసే కళ్ళు ఇస్తాను అంటున్నాడు. జనములను కొట్టుడిగా, లేకపోతే ఈ పరిస్థితులు వస్తాయి. జనముల కొట్టుడిగా ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గము బయలువెడలుచున్నది. ఆయన ఇనుప దండముతో వారిని ఏల్తాడంట. ఇనుప దండముతో, ఎవరైతే వినలేదో ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారి దేవుని తీక్షణమైన ఉగ్రతను మధ్యపు తొట్టులో త్రొక్కును. రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువు అని నామము ఆయన వస్త్రం మీద తొడ మీద రాయబడి ఉంటుందంట. లేకపోతే దానికి ముందే అంత్యక్రీస్తు వస్తాడు. వారికి 3.5 సంవత్సరాలు కూడా నమస్కారం చేసుకున్న ఆయన మాటలు, ఆ అంత్యక్రీస్తు మాటలే వింటాడు. అలాగే అబద్ధ క్రీస్తులు అనేక మంది బయలుదేరున్నారు. కానీ లాస్ట్లో వస్తాడు కాబట్టి అంత్యక్రీస్తు అని పేరు పెట్టుకున్నాడు. ఆ అబద్ధ ప్రవక్తకి 3.5 సంవత్సరాలు మరి యెరూషలేము మందిరంలో వాడే కూర్చొని చెప్తుంటే అన్నీ కూడా వింటా ఉంటారు. ఎందుకంటే యేసయ్య ఎలా వస్తారో ఇక్కడ రాశాడు. ఇక్కడ ఆ ప్రవచనము దేవుడు ప్రకటన 19:11 నుండి మరి చదువుతున్నాం. రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువు అని నామం ఆయన వస్త్రాల మీద తొడ మీద రాయబడి ఉంటుందట. మరియు ఒక దూత సూర్య బింబములో నిలిచి ఉండడం చూచి తిని అతను గొప్ప శబ్దంతో ఆర్భాటించి, రండి, రాజుల మాంసమును, రాజులు అంటున్నారు కదా, ఇప్పుడు ఎలుబడి చేస్తున్నారు నాయకులు, రాజుల మాంసమును, సహస్రాధిపతుల మాంసమును, బలిష్ఠుల మాంసమును, గుర్రముల మాంసమును, వాటి మీద కూర్చుండి వారి మాంసమును, స్వతంత్రులదేమి, దాసులదేమి, కొద్దివారిదేమి, గొప్పవారిదేమి, అందరి యొక్క మాంసమును తినిటికే దేవుని గొప్ప విందుకు కూడు రెండని ఆకాశ మధ్యమును ఎగురుచున్న సమస్త పక్షులను పిలుస్తున్నారు. కాబట్టి మరియు ఆ గుర్రం మీద కూర్చున్న వారితోనూ ఆయన సేనతోనూ యుద్ధము చేయటకే ఆ క్రూర ముఖమును భూరాజులను వారి సేనలను కూడి ఉండగా చూచి తిని, అప్పుడు ఆ మృగమును దాని ఎదురు సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకున్న వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపూర్చిన అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధర్వుల అగ్నిగుండములో తానే వేయబడేది. దేవుడు ఎవరైతే మోసం చేశారో అబద్ధ ప్రవక్త, అబద్ధ క్రీస్తుని అగ్నిగుండంలో దేవుడు అప్పుడు ఈ పెళ్లి కుమార్తె సంఘముతో రహస్య రాకడలోని ఎత్తబడిన గుంపుని
బహిరంగ రాకడలో మరి ఆ గుంపును పట్టుకొని వచ్చి నూతన యెరూషలేము దిగి వచ్చుచున్నదని మనం పాట పాడుకుంటాం. అలాగే పెళ్లి కుమార్తె సంఘము వచ్చి ఇదిగో ఎవరైతే మోసపుచ్చారో అబద్ధ క్రీస్తు అబద్ధ ప్రవక్తని మరి ఇలాగా అగ్నిగుండంలో ప్రాణంతోనే వేసేస్తాడు. కడమవారు గుర్రం మీద కూర్చున్న వారి నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడేది, వారి మాంసము పక్షులన్నీ పడిపాగా తిన్నాయి. మనుషుల మాంసం ఎవరెవరైతే తప్పు చేశారో వాళ్ళందరూ కూడా పనిష్మెంట్. అటువంటి పనిష్మెంట్ ఉండకుండా ఉండాలంటే దేవుడు పెళ్లి కుమార్తె వెంట బహిరంగ రాకడలో రాజులకు రాజుగా వస్తున్న ఆయనతో పెళ్లి కుమార్తె వెంట తల్లి కుమారుడితో మనం రావాలి. మరి 7 ఏళ్ల విందు మనలో ఉండాలి. మరి న్యాయపీఠం మీద దగ్గర బహుమానాలు మనం తీసుకోవాలి. మానవులకి మరి పరిచయం చేస్తాడు. బహిరంగ రాకడలో వచ్చి రహస్య రాకడలో 7 ఏళ్ల విందు, మరి ఆ కిరీటము, ఆ బహుమానాలు అన్నీ అందుకుంటాం కదా. ఎన్ని బాధలైనా పడే దేవుడి కోసం ఆ చెయ్యి విడవడం అనే మనం ఆ చెయ్యి విడవకుండా మనం కాపాడుకునేలాగా ఆగా దేవుడితో మనం ఉండి అలా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తారంట, భూమి మీద ఉన్న వాళ్ళందరూ పరిచయం చేస్తాడు. ఇదిగో పెళ్లి కుమార్ సంఘం ఇలాగ ఎన్ని బాధలు పడి నా చేయి పట్టుకొని విడవలేదు, నేను ఏ మాటలు చెప్పాను, ఏ నిబంధన చేశానో, ఏలాగా నేను వెలుగుగా చేశానో, ఎటువంటి వరాలు ఇచ్చి ఆత్మీయ నేత్రాలు తెరిచి జ్ఞానేంద్రాలు తెరిచి నేను అన్నీ నేర్పించానో అవన్నీ కూడా విన్నది ఈ సంఘం, నా పెళ్లి కుమార్తె సంఘం. అలాగే పెళ్లి కుమార్తెని పరిచయం చేస్తాడు. భూలోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా పరిచయం చేస్తాడు. అప్పుడు ఎవరైతే వెళ్ళలేదో అప్పుడు నువ్వు యువరాణిలాగా యువరాజులాగా కనిపిస్తావు దేవుని బిడ్డ. ఆ ప్రకారం ఉండాలని దేవుడు ఈ మాటలు మనకు చెప్తున్నాడు. కాబట్టి ఒలీవల కొండ మీద ఆయన పాదాలు పెడతాడు. ఫస్ట్ వచ్చి జకర్యా గ్రంథం 14:4 ఉంది. ఆ ఒలీవ కొండ అనే క్రీస్తు అనే కొండ మీద మనం ఉన్నప్పుడు, ఆ ఒలీవ చెట్టులాగా మనం ఉన్నప్పుడు దేవుడు అలాగా సైన్యములకు అధిపతి యెహోవా మరి ఆ సైన్యముల దూతలతో వచ్చి సమాధానం కలుగునుగాక అని చెప్పి దూత ఎలాగైతే ప్రజలకి ఆ దూతలతో వేవేల సమూహముతో వచ్చి మరి దేవుని జన్మము మరి ఆయన పుట్టినప్పుడు ఎలాగైతే వచ్చారో అలాగే లూకా సువార్త 2:13 ఉంటుంది ఆ మాట. అలాగే ఆయన 2వ రాకడలో వచ్చినప్పుడు కూడా అలాగే వస్తారు. ప్రతి మోకాలు కూడా వంగుతుంది, ప్రతి నాలుక దేవుని స్తుతిస్తుంది. అప్పుడు ఆరాధిస్తారు ప్రపంచం అంతా. అప్పుడు ఆరాధించరు, ఎంత చెప్పినా ఇప్పుడు ఆరాధించడానికి ఇష్టం లేదు. చచ్చినప్పుడప్పుడు ఆరాధిస్తారు. అది ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఉంటుంది. అదొకటి చదువుకొని ముగించేద్దాము. ఫిలిప్పీలు రాసిన పత్రిక ఇప్పుడు ఆరాధిస్తాం మంచిదా. అప్పుడు పెళ్లి కుమార్తెలాగా వచ్చినప్పుడు మొత్తం ప్రపంచం అంతా ఆరాధిస్తుంది అన్నమాట. అప్పుడు చచ్చినట్టు ఆరాధిస్తారు. అందరూ కూడా అమ్మో ఈ రొమ్ము కట్టుకుంటారు. మరి ప్రకటన 1:7 చూసాం మనం. ప్రతి నేత్రంలో చూస్తారు. ఏసై పొడిచిన వాళ్ళు చూస్తారు. ప్రతి ఒక్కరూ చూస్తారు. దేవుడు నిజమైన దేవుడని దేవుడిని ఆరాధించడానికి ఆ విధంగా ఇష్టపడతారు. దేవుడి బిడ్డ ఒకసారి నువ్వు ఎలాగ ఆరాధిస్తున్నావు దేవుడిని? దేవుడి విషయాలన్నీ ఎందుకు తెలియపరుస్తున్నారంటే దేవుడు ఎత్తబడే కుక్కలో ఉండాలని. బహిరంగ రాకడలో మన పెళ్లి కుమార్తె సంఘంతో వచ్చి విడవబడిన వారి దగ్గరికి వచ్చి దేవుడు మాట్లాడతాడు. ఆయనతో వస్తాం మనం. అలా ఉండాలని దేవుడు ఆశపడి అలాగే ఎంచుకున్నాడు. అలా చేపట్టుకొని నడిపించి ఇవన్నీ మనకు నేర్పిస్తున్నాడు. కాబట్టి ప్రియ సంఘమా మరి నిర్లక్ష్యంగా ఉండొద్దు అని చెప్తున్నాడు దేవుడు. సంఘం నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9-11 ప్రపంచమంతా ఏ విధంగా ఇప్పుడు మోకరించడానికి కాలు నొప్పి అంటారు. అప్పుడు మోకరిస్తారు, విడబడతారు కదా. అప్పుడు చచ్చినట్టు నువ్వే దిక్కయ్యా, మేము దేవుడి రాజ్యానికి వస్తామయ్యా, మేము అగ్నిగుండంలో వెళ్ళమయ్యా అని అప్పుడు ఏడుస్తూ ఉంటారు అనమాట. అందుచేత పరలోకమున్న వారిలో కానీ భూమి మీద పరలోకంలో అందున్నవారు కానీ భూమి మీద ఉన్నవారు కానీ భూమి కింద ఉన్నవారిలో కానీ ప్రతి మోకాలును యేసు నామములో వంగునట్లును ప్రతి వారి నాలుగు తండ్రి అయిన దేవుని మహిమార్థమే యేసుక్రీస్తు పరువును ఒప్పుకున్నట్లును ఒప్పుకోరు. అప్పుడు ఒప్పుకుంటారు. 7 ఏళ్ళు శ్రమలు పెడతాడు కదా అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త వచ్చి అప్పుడు పెళ్లి కుమార్తె సంఘంగా ఉండి మరి ఇద్దరు మంచం మీద ఉంటే ఒక్కరు వెళ్ళిపోతారు, సిద్ధపడిన వాళ్ళు మిగిలిన వాళ్ళు ఉండిపోతారు.
పొలంలో పని చేస్తుంటారు, ఒకరు వెళ్ళిపోతారు, ఒకరు ఉండిపోతారు. అంటే సగం మందే వెళ్తారు. ఇరుకు మార్గం ప్రవేశించే పోరాడని అంటున్నాడు కదా. మనం అలా పోరాటంలో ఉండాలి, దేవుని చేయి విడిచిపెట్టకుండా. ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని బిడ్డగా ఆలోచించుకో. చాలాసార్లు దేవుడు నేను ప్రేమించి చెప్తున్నాను. ప్రతి నాలుగా తండ్రి అయిన దేవుని మహిమార్థమే యేసు క్రీస్తు ప్రభువని అప్పుడు ఒప్పుకుంటారట. యేసయ్యే దేవుడు, నిజమైన దేవుడు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనని అధికముగా హెచ్చించి ప్రతి నామములకు పైనామములు ఆయనకు అనుగ్రహిస్తాడంట. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ మీ ధైర్యం ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకోండి. నేనున్నప్పుడే కాదు, నేను లేనప్పుడు ఇంకా భయంతో ఉన్నట్టు చెప్తున్నాడు. సంఘ కాపరిగా నేను కూడా అదే బాధ. నేను క్రీస్తుని పోలి నేను నడుస్తున్నాను, మీరు నన్ను పోలి నడవండి. నేను పౌలు ఎలాగైతే ఛాలెంజ్గా నిలబడ్డాడో అలాగ పౌలుగా మనం నిలబడాలని దేవుడు మాటలు చెప్తున్నాను. నేను ఉన్నప్పుడే కాదు, నేను లేనప్పుడు కూడా మీరు విధేయులై ఉండాలి దేవునికి. నేను ఉన్నప్పుడు ఎంత చక్కగా కూర్చున్నారు మీరు. నేను లేనప్పుడు కూడా అలాగే ఉండి మీ ఉన్నప్పుడు మాత్రమే కాగా నా ప్రియులారా అంటున్నాడు సంఘాన్ని. నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎడల నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణ కాపాడుకోండి. దేవుడు మీ చేయి విడిచిపెట్టాడా? దేవుని బిడ్డ చెక్ చేసుకోవాలి. నేను లేనప్పుడు మీ సొంత రక్షణ అలా కాపాడుకుంటామయ్యా దేవుడు ప్రమాణం చేయండి. ఎందుకనగా మీరు నిశ్చయించుటకును కార్యసిద్ధి కలుగు చేయటకును తన దయా సంకల్పం నెరవేర్చడమే మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే. దేవుడు చేస్తాడు, నేను కాదు. ఇక్కడ నేను లేనప్పుడు దేవుడు చేస్తాడు కార్యాలన్నీ కూడా. మీ ద్వారా అటువంటి కార్యాలు చేయిస్తాడు. మీ ఇంట్లో ఎవరు రక్షణ పొందుకోలేదు, గ్రామంలో ఎవరు రక్షణ పొందుకోలేదు, ఎవరు ఎక్కడ నశించిపోతున్నారు, అన్నీ కూడా దర్శనం ద్వారా ప్రవచనం ద్వారా దేవుడు చూపించాడు. మహిమాన అమ్మాయికి చూపించారు, రేణుకాకి చూపించారు, ఎస్తేరుకి చూపించారు, షారోన్ రోజుకి చూపించారు. దేవుడు అనేక విషయాలు పౌలు గారికి చూపించారు. విషయాలు ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయి, ఎవరు ఏ పరిస్థితులు ఉన్నారు, వాక్యం ద్వారా, బంగారు అక్షరాల ద్వారా, దర్శనం వెండి అక్షరాల ద్వారా దేవుడు చూపించారు. దేవుని సన్నిధిలో ఫోన్లో ఉన్నప్పుడు దేవుడు ఇక్కడ కార్యాలు చేశారు. అదే గుడ్డి వారి కళ్ళు తెరవబడ్డానికి దేవుడు అభిషేకించాడు. చెరలో ఉన్న వాళ్ళు విడిపించడానికి నిన్ను అభిషేకించాను. వేదలకు సువర్తమానం ప్రకటించడానికి నిన్ను అభిషేకించానని దేవుడు నన్ను పంపించాడు. లూకా 4 ఉంది అదే మాట. అవి నెరవేర్పులోకి వచ్చాయి. యెషయా గారు ప్రవచించారు 42 కానీ అది నెరవేర్పులోకి వచ్చింది. యెషయా 61 1, 2, 3 వచనాల్లో మరి లూకా 4 ఉంది. అదే నా పిలుపు దర్శనం ప్రకారము నాకే పిలిపించారు, నా ఆత్మీయ బిడ్డలకు కూడా అదే పిలిపించారు. తల్లి ఎలా ఉంటుంది, పిల్లలు కూడా అలాగే రూపంలో వస్తారా, లేకపోతే సైతం పిల్లలు తయారవుతారా? ఎందుకు ఇచ్చారు? నేను బాప్తిస్తం కానీ ఆమెకెందుకు అవరాలు వచ్చాయి? అవరాలు వచ్చేసాయి ఆటోమేటిక్గా. అదే కష్టపడలేదు, ఏ రోజు ఉపవాసం పెట్టలేదు. ఆలోచించండి, దేవుడు ఎంతగా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. దేవుని బిడ్డలుగా అలాగుండాలని దేవుడు ఆశపడుతున్నారు. పరలోక మంది ఎంతమంది కోట్ల మంది ఎంతమంది ఉన్నారు దేవదూతలు, చెరలో ఎంతమంది దేవదూతలు ఉన్నారు, భూలోకంలో ఎంతమంది ప్రజలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మోకాళ్ళు వంగ చేస్తారట, దేవుడు ఆరాధించడం చేస్తారని ఫిలిప్పీ సంఘంతో దేవుడు 2వ అధ్యాయంలో 9వ వచనం నుండి దేవుడు మాట్లాడాడు. అందుకే రక్షణ కాపాడుకోవాలి. నేను ఉన్నప్పుడు మాత్రమే కాకుండా నేను లేనప్పుడు దేవుడే సహాయం చేస్తాడని మాట్లాడాడు. కాబట్టి దేవుడి మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవ, అభిషేకుడా, మహిమ గల దేవ, ఎంతగానో మమ్మల్ని ప్రేమించావయ్యా. అయ్యా, ఎవరికి లేని భాగ్యాన్ని మాకు ఇచ్చావయ్యా. అయ్యా, నిన్ను చూసే కాదు నిరీశ్వరం వినగలిగే చెవులు నువ్వు మా చేయి పట్టుకుంటేనే మేము బ్రతుకుతామయ్యా. అయ్యా, అనుక్షణమునైనా అయ్యా యెషయా తండ్రి 42వ అధ్యాయం 7వ వచనం ప్రకారం మాతో మాట్లాడిన దేవా, అయ్యా చేయి విడుదలకు నాయన అనుక్షణము మరక్షణం మేము కాపాడుకోవాలని ఫిలిప్పీలు 2వ అధ్యాయం నాయన అయ్యా నాయన మరి లాస్ట్ వచనంలో అయ్యా మీరు లేనప్పుడు అయ్యా కూడా మీరు నాయన మీ రక్షణ
భయముతో వణుకుతో మీ రక్షణ మీరు కాపాడుకోవాలని చెప్తున్నావు ప్రభా. పరిశుద్ధుడా నాయన, అనేకమైన మహత్కారాలు సూచక్రియలు మా జీవితాల్లో మీరు చేసి అన్ని కూడా మమ్మల్ని నాయన గుర్తు చేశారయ్యా నా తండ్రి. నీ సాక్షిగా నీ మహిమను ప్రజమ చేయడానికి, అయ్యా వెలుగుగా చేయడానికి ఒక నిబంధన చేసి మా చేయి పట్టుకున్న దేవానికి వందనాలయ్యా. మహిమ గల దేవా, నీ మహిమను మాకు ఇచ్చావయ్యా, నీ స్తోత్రాలయ్యా. అయ్యా విగ్రహములకు నేను శబ్దం ఇవ్వను అంటున్నాను ప్రభా. ఎవరైతే దేన్ని విగ్రహంగా చేసుకున్నారో అయ్యా తండ్రి, ఆ విగ్రహంగా చేసుకోవడం మానేసి నా తండ్రి నాయన, అయ్యా ఆకాశం అందే కాదు, భూమి అందే కాదు, దేని రూపమును నీ విగ్రహంగా చేసుకోకూడదు, దానికి సాగిల పడకూడదు. దేనికి టైం ఇస్తున్నావు? పిల్లలకి ఇస్తున్నావు, ఎవరికి ఇస్తున్నావు నీ టైం? దేవుని బిడ్డ ఒప్పుకొని విడిచిపెట్టు. శరీర సంబంధమైన ఆత్మ నుండి ఆత్మ సంబంధమైన ఆత్మ నాకు కావాలి. దేవుని మాటలే వారు పలుకుతారని కొరతలేని ఆత్మతో వారు నింపుతున్నావయ్యా నీ స్తోత్రాలు. ఎవరైతే ఒక తీర్మానం చేసుకున్నారో ప్రభా, వారి మీద నీ కొరతలేని ఆత్మతో నేను నింపుతున్నావయ్యా నీ స్తోత్రాలు. మీ మహిమతో మీరు నింపుతున్నారయ్యా నీ స్తోత్రాలు. నీ అభిషేకంతో వారిని నింపుతున్నావయ్యా నీ స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవ, నీ ఆత్మతో నింపి శరీర సంబంధమైన నియమము నుండి విడిపించి ఆయన శరీరం అయా అయా నా తండ్రి ఆత్మ సంబంధమైన అయా బిడలుగా నాయన, అయా మీరు నాయన ప్రతి ఒక్కరు బిడల చేతులు పట్టుకుంటున్నాను. మీరు బాగున్నా నీ మహిమతో నింపుతున్నామని నీ స్తోత్రాలు. నీ ప్రణాళిక నెరవేర్చడానికి ప్రతి ఒక్క బిడ్డని కూడా మా కుటుంబాలని, మా సంఘ బిడ్డలు మీరు అట్టి విధంగా మీరు దీవిస్తున్నాను. ఇంకెక్కడ ఉంది నాయన అయా ఆన్లైన్లో ఉన్న బిడ్డలు, ఆఫ్లైన్లో బిడ్డలు ఎవరైతే చేతులు ఎత్తినాయని నీ దగ్గర మాట్లాడుకుంటున్నారో అయా నీతో నాయన సరి చేసుకుంటున్నారో, ఎవరైతే నా తండ్రి నేను కావాలని కోరుకుంటున్నారో, నేను వెలుగు సంబంధంగా ఉండాలని ఆశపడుతున్నారో, అయా జీవ గ్రంథంలో నా పేరు ఉండాలని ఆశపడుతున్నారో, ప్రతి ఒక్కరిని ప్రభా మీరు అట్టి విధంగా అభిషేకించి వాడుకోవడానికి ఇష్టపడి మరి చేపట్టుకుంటున్నాను ప్రభా. అయా మనోనేత్రాలు మీరు తెరుస్తున్నందుకు నాయన, నీ సాక్షిగా నిలబెట్టుకుంటున్నందుకు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంది. యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక నీచ సహవాసం సకలోక పరిశుద్ధులకి మరి చేతులెత్తిన బిడ్డలకి సదాకాలము తోడైండు నడిపించిన గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. గాడ్ బ్లెస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన గాక. ఆమేన్.